శ్రోతలకు నమస్కారం. క్రికెట్ నగరం పాడ్కాస్ట్ స్వాగతం, సుస్వాగతం. ఇవాళ మనం ఒక స్పెషల్ టాపిక్ గురించి మాట్లాడబోతున్నాము. జనరల్గా మనం క్రికెటర్స్ గురించి మాట్లాడేటప్పుడు వాళ్ళ ఇంజురీస్ కానీ, వాళ్ళ అదేంటి యోయో టెస్ట్ల గురించి కానీ, ఇట్లా చాలా టాపిక్స్ ఉంటాయి. మనకు అప్పుడప్పుడు అనుకుంటుంటాం, అదేంటి ఈ ప్లేయర్ ఇంత తొందరగా ఇంజూరీ ఎందుకు అవుతాడు, ఇంజూరీ నుంచి వాపసు రాగానే ఎందుకు ఇమీడియట్గా ఇంజూరీ అవుతాడు, అసలు వీళ్ళు ఇప్పుడు విరాట్ కోహ్లీ లాంటి వాళ్ళు అసలు ఇంత అడ్వాన్స్ అవ్వడానికి ఫిట్నెస్ ఎందుకని పెద్ద రీజన్ అని చెప్తారు. ఇలాంటివి చాలా క్వశ్చన్స్ ఉంటాయి కదా అందరికీ. సో దాని గురించి మనం మాట్లాడబోతున్నాం. దాని కొరకు మన దగ్గర ఆశిష్ భూపతి అని ఒక స్ట్రెంగ్త్ అండ్ కండిషనింగ్ కోచ్ అండ్ ఆల్సో ఫిట్నెస్ ట్రైనర్ ఉన్నాడు అనమాట. తను హెచ్సిఏలో ప్రస్తుతం క్రికెటర్స్తో వర్క్ చేస్తుంటాడు. సో వెల్కమ్ ఆశిష్, హౌ ఆర్ యూ? హాయ్ అండి రాహుల్ గారు, నేను చాలా బాగున్నాను. మీరు బాగున్నారా అండి? యా మస్తుకున్నాం. అదే ఇప్పుడు హోప్ యు ఆర్ హెల్దీ అండ్ ఫైన్ కరోనా పాండమిక్లో. అందరు బాగున్నారండి. సో అంటే మనం ఇక స్ట్రైట్గా వెళ్ళిపోదాం టాపిక్లోకి. సో ఆశిష్, అయితే నీ ఇంట్రడక్షన్ చెప్పుకో అసలు. అంటే నీ బ్యాక్గ్రౌండ్ కానీ, అంటే హౌ యు ఆర్ డూయింగ్ వాట్ యు ఆర్ డూయింగ్ రైట్ నౌ, ఇదంతా దీని గురించి. ఓకే, యాక్చువల్గా నా హైయెస్ట్ క్వాలిఫికేషన్ వచ్చేసి మాస్టర్స్ ఇన్ ఫార్మసీ అండి, మెడిసినల్ కెమిస్ట్రీ. సో నేను ఫార్మసీ చదివే టైంలో జనరల్గా అమెచ్యూర్ క్రికెట్ ఆడేవాడిని. సో నాకు క్రికెట్ అన్నా లేకపోతే ఏ స్పోర్ట్ అన్నా నాకు ఇంట్రెస్ట్ చాలా ఎక్కువ ఉంటుండే, చూడాలనిపిస్తుండే. అట్ ద సేమ్ టైం పర్ఫామ్ చేసే వాళ్ళని చూస్తుంటే వాళ్ళు పర్ఫార్మెన్స్ చేయడంలో అంటే బ్యాక్ డోర్లో ఎంత హార్డ్ వర్క్ చేస్తారు, న్యూట్రిషన్ కానీ లేకపోతే ఫిట్నెస్ కానీ, ఇవన్నీ నేను ఎనలైజ్ చేసుకుంటా ఉండేవాడిని. సో ఆ ప్యాషన్ నాకు ఏం చేసిందంటే డ్రైవ్ చేసింది ఈ ఫిట్నెస్ ఫీల్డ్లోకి, న్యూట్రిషన్ ఫీల్డ్లోకి డ్రైవ్ చేసింది. సో నేను 2012లో స్టార్ట్ చేశాను ఆ కెరియర్. సో స్టార్టింగ్లో నేను ఒక పర్సనల్ ట్రైనర్ లాగా క్రిస్ గ్యాటిన్ అనే ఒక జిమ్లో వర్క్ చేశాను ఒక 2 years దాకా. తర్వాత హెల్తీఫామీ అని చెప్పి ఒక యాప్ ఉంది. ఆ యాప్ డెవలపింగ్లో అట్ ద సేమ్ టైం ఫిట్నెస్ ఇంకా న్యూట్రిషన్ ప్రోగ్రామ్స్ డిజైన్ చేయడం జరిగింది అక్కడ. తర్వాత ఈ హెచ్సిఎల్లో నేను జాయిన్ కావడం జరిగింది. రీసెంట్గా 1.5 year అవుతుంది. బికాస్ ఆఫ్ ద పాండమిక్ రెగ్యులర్గా మ్యాచెస్ కూడా అవ్వట్లేదు, టూర్లు కూడా అవ్వట్లేదు. సో 1.5 year నుంచి జనరల్గా జూనియర్ క్రికెట్ ప్లేయర్స్కి ట్రైనింగ్ ఇస్తూ ఉన్నాను. సో ఇది నా బ్రీఫ్ ఇంట్రడక్షన్ అండి. సో ఆశిష్ భయ్య, మీరు సడన్గా ఫార్మసీ నుంచి ఈ ఫిట్నెస్ మీదకి షిఫ్ట్ మార్చారు. సో ఈ కొన్ని సంవత్సరాలలో మీకు ఫిట్నెస్ పరంగా మీరు నేర్చుకున్న బిగ్గెస్ట్ లెసన్స్ ఏంటి? ఫార్మసీ ఫీల్డ్ నుంచి ఫిట్నెస్కి రావడం అనేది జనరల్గా ఎవరు చేయలేరు, అది ఈజీగా నేను చెప్పగలుగుతా అది మాత్రం. సో ఈ ఫిట్నెసెస్లో నాకు ఛాలెంజెస్ అనేవి జనరల్గా అయితే నాకున్న ఫార్మసీ నాలెడ్జ్కి నాకు కాన్సెప్ట్ కానీ సబ్జెక్ట్ కానీ పీస్ ఆఫ్ కేక్ లాగా అర్థమవుతుండే. సో నాకు ఎక్కడ ఏం ఛాలెంజెస్ అనిపించలేదు ఇప్పుడు దాకా ఈ చిన్న కెరియర్లో, 7-8 years కెరియర్లో. సో మేబీ ఫర్దర్గా ఫ్యూచర్లో ఇంకా పెద్ద ప్లేయర్స్ని ట్రైన్ చేస్తున్నప్పుడు ఛాలెంజెస్ రావాలి, వస్తే బాగుంటాయి అని చెప్పి కోరుకుంటున్నాను అండి. ఓకే ఆశిష్ భయ్య, అసలు అంటే ఇప్పుడు నువ్వు స్ట్రెంగ్త్ అండ్ కండిషనింగ్ అని ఒక వర్డ్ వాడావు, ఫిట్నెస్ ట్రైనర్ అని కూడా అన్నావు. అంటే మామూలుగా జిమ్కి వెళ్తే ఫిట్ అయిపోతారా? ఇప్పుడు బాగా ఆర్నాల్డ్ స్క్వార్జ్నెగర్ లాంటి వాళ్ళు క్రికెట్ ఆడతారా అంటే అట్లాంటి పర్సనాలిటీ మనకు కనిపించరు. అవునండి. సో ఈ రెండింటికి డిఫరెన్స్ ఏంది అసలు? స్ట్రెంగ్త్ అండ్ కండిషనింగ్ కోచ్ అండ్ ఫిట్నెస్ ట్రైనర్ రెండు సేమా, లేకపోతే రెండింటికి తేడా ఏంటి? అసలు స్ట్రెంగ్త్ అండ్ కండిషనింగ్ అంటే ఏంటి? ఓకే అండి, యాక్చువల్గా స్ట్రెంగ్త్ అండ్ కండిషనింగ్ అంటే ఏంటో మీకు చెప్తా అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ స్ట్రెంగ్త్ అండ్ కండిషనింగ్ సర్టిఫికేషన్స్ బయట చేస్తారు జనాలు. ఒక 600-700 పేపర్స్ బుక్ చదివితే మీకు సర్టిఫికేషన్ వచ్చేస్తుంది, ఎగ్జామ్ రాస్తే మీరు పాస్ అయిపోతారు. సో జనరల్గా జరిగేదే ఇది. కాకపోతే అకార్డింగ్ టు మీ అండ్ అకార్డింగ్ టు అదర్ పీపుల్ స్ట్రెంగ్త్ అండ్ కండిషనింగ్ ఫీల్డ్లో ఉన్న వాళ్ళు ఏదైనా మెడికల్ డిగ్రీ ఉంటే దాంట్లో ఫిజియాలజీ గురించి, ఎక్సర్సైజ్ సైన్స్ గురించి, కైనెసియాలజీ గురించి, స్పోర్ట్స్ మెడిసిన్ గురించి, ఇంకా న్యూట్రిషన్ గురించి కొంచెం నాలెడ్జ్ కానీ లేకపోతే 4 years డిగ్రీలో ఇట్లాంటి సబ్జెక్ట్స్ ఏమైనా ఉంటే కొంచెం అడ్వాంటేజ్ ఉంటుంది అనమాట స్ట్రెంగ్త్ అండ్ కండిషనింగ్ కోచ్కి. ఎందుకంటే అండి ఇప్పుడు సింపుల్గా మీకు ఒక లాజిక్ చెప్తా. ఫిట్నెస్ ట్రైనర్ అంటే ఇప్పుడు మీరు ఫిట్నెస్ కోసం మీకు గోల్స్ ఉంటాయండి, ఫిట్నెస్ గోల్స్, వెయిట్ లాస్ కానీ లేకపోతే స్ట్రెంగ్త్ గెయిన్ కానీ 6 pack కానీ. సో దానివల్ల మీరు లైఫ్ అంతా అయితే సాక్రిఫైస్ చేయరు కదా, డైలీ ఒక 1 hour or 1.5 hours సాక్రిఫైస్ చేసి డైట్ ఫాలో అవుతారు. దానివల్ల మీకు గోల్ వచ్చేస్తుంది, మీకు కావాల్సింది మీరు విత్ ఇన్ పీరియడ్ ఆఫ్ టైంలో అచీవ్ చేస్తారు. కానీ స్ట్రెంగ్త్ అండ్ కండిషనింగ్ అలా ఉండదు. ఇప్పుడు ఏదైనా అథ్లీట్ మా దగ్గరికి వస్తే ఫర్ బౌలింగ్ పర్స్పెక్టివ్ ఆర్ బ్యాటింగ్ పర్స్పెక్టివ్ దాని గురించి మేము ఒక ప్రోగ్రామ్ డిజైన్ చేస్తాము.
ఆ ప్రోగ్రామ్ డిజైన్ చేసినప్పుడు డైలీ ఆస్పెక్ట్స్లో అథ్లీట్ లైఫ్లో ఏమేమి జరుగుతున్నాయో అన్నీ రాసుకొని కన్సిడరేషన్ చేసి వాళ్ళ మూమెంట్ ప్యాటర్న్స్ని డిజైన్ చేసి వాళ్ళకి ఎలాంటి ప్రాబ్లం రాకుండా ఫర్దర్గా వాళ్ళ పర్ఫార్మెన్స్ ఎన్హాన్స్ అయ్యి ఇంజురీని ప్రివెంట్ చేయాలని చెప్పి ఒక స్ట్రెంత్ అండ్ కండిషనింగ్ కోచ్ ఇలా డిజైన్ చేయడం జరుగుతుందండి. సో చాలా డిఫరెన్స్ ఉంటుంది జనరల్గా ఒక నార్మల్ పర్సనల్ ట్రైనర్కి ఇంకా స్ట్రెంత్ అండ్ కండిషనింగ్ కోచ్కి ఈ విధంగా చూసుకుంటే. ఎందుకంటే ఇమ్మెన్స్ నాలెడ్జ్ ఉండాల్సి వస్తుంది, ఇమ్మెన్స్ సైన్స్ తెలవాల్సి వస్తుంది. ఎట్ ద సేమ్ టైం ప్రోగ్రామ్ డిజైనింగ్ కూడా ఇప్పుడు ఎందుకు అంటే ఇప్పుడు మీలాంటి అంటే నార్మల్ వ్యక్తులకి ఏంటంటే ప్లానింగ్ నార్మల్గా ఉన్నా సరిపోతుంది. కాకపోతే అథ్లీట్స్కి ఎలా ఉండాలంటే ఇన్ సీజన్లో ఒక ట్రైనింగ్ స్కెడ్యూల్ ఉండాలి, పోస్ట్ సీజన్లో ఒకటి ఉండాలి, ఆఫ్ సీజన్లో ఒకటి ఉండాలి, ప్రీ సీజన్లో ఒకటి ఉండాలి. సో ఇవన్నీ మేము కన్సిడర్ చేసుకుని వాళ్ళ లైఫ్ స్టైల్, వాళ్ళ సైకాలజికల్ ఆస్పెక్ట్స్ అన్ని డిజైన్ చేసుకుని దాని ప్రకారం మేము ఒక ప్రోగ్రామ్ డెవలప్ చేయాల్సి వస్తుంది. ఈ డెవలప్ చేసే ముందు కూడా మేము వాళ్ళకి అసోసియేట్ అయిన కోచెస్ కానీ డాక్టర్స్ కానీ లేకపోతే ఫిజియోస్ కానీ వాళ్ళతో అసోసియేట్ అయ్యి అసలు ఉన్న అథ్లీట్కి ఎట్లాంటి ప్రాబ్లమ్స్ ఉన్నాయి, స్ట్రెంగ్త్స్ ఏంది, వీక్నెసెస్ ఏంటి అని అన్నీ రాసుకొని తర్వాత మేము అప్రోచ్ అవ్వాల్సి వస్తుంది. సో దీని వెనకాల ఇంత హోంవర్క్ ఉంటుందండి స్ట్రెంత్ అండ్ కండిషనింగ్ కోచ్ అంటే. ఓకే, అయితే ఇప్పుడు స్ట్రెంత్ కండిషనింగ్ ఫిట్నెస్ రెండు డిఫరెంట్. మళ్ళీ ఇప్పుడు మనం మోస్ట్ ఫేమస్గా మొన్న ఆస్ట్రేలియా సిరీస్లో ఎవరికి దెబ్బ తాకినా కానీ ఫిజియో అని గురుక్కుంటూ వస్తాడు నీకు. ప్యాట్రిక్ ఫరాత్ ఇదివరకు ఉండేవాడు, ఇప్పుడు నితిన్ పటేల్ చేస్తున్నాడు ఇండియా టీంకి. సో ఫిజియో ఏంటి మరి, ఫిజియో రోల్ ఏముంటుంది మరి ఇక్కడ? ఫిజియో రోల్ ఏంటంటే అండి కొన్ని ఆస్పెక్ట్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తాడు ఆయన. ఇంజురీ కాకుండా ఎలా ప్రివెంట్ కావాలి, కొన్ని జనరల్గా ఉన్న నాలెడ్జెస్ గురించి కూడా చెప్తాడు. డిహైడ్రేషన్ కాకుండా ఎట్లుండాలి, న్యూట్రిషనిస్ట్ కూడా చెప్తాడు, ఫిజియో కూడా చెప్తాడు. ఎట్ ద సేమ్ టైం ఇంజురీస్ అయితే ఇమ్మీడియట్గా వచ్చి అక్కడ రియాక్ట్ అయ్యి ఒకవేళ ఫిట్నెస్ టెస్ట్ ఈయన పాస్ అవ్వగలుగుతాడా లేకపోతే రేపు మ్యాచ్ ఆడగలుగుతాడా, ఇప్పుడున్న పరిస్థితిలో కొనసాగించగలుగుతాడా చూసి చెప్తాడు. సో ఫిజియో ఇస్ సంథింగ్ లైక్ ఎమర్జెన్సీలో అవసరం ఉన్నప్పుడు వచ్చి ఆయన ట్రీట్ చేయాల్సి వస్తుంది. సో ఫిజియోథెరపిస్ట్కి స్ట్రెంత్ అండ్ కండిషనింగ్ కోచ్కి చాలా డిఫరెన్స్. దానికి సపరేట్గా మెడికల్ డిగ్రీ కూడా ఉంటుంది. ఓకే, మోర్ మెడికల్ సైడ్ అంటూ అంటే అదే ఇమీడియట్గా ఇప్పుడు అదే నువ్వు కన్కషన్ టెస్ట్ చేయడం అది కొంచెం ఇట్ ఈస్ కైండ్ ఆఫ్ నువ్వు ఫిట్నెస్ ఇది కంటే ఇట్ ఈస్ మోర్ కొంచెం సైన్స్ ఎక్కువ ఉంటుంది. ఇంకోటి అంటే ఫిజియో చేతిలో కూడా ఏంటంటే కొంత వరకే ఉంటుందండి. దే జస్ట్ అంటే ఇప్పుడు ఏదైనా కంకషన్ అయింది అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ ఒక ప్లేయర్కి కంకషన్ అయింది అని చెప్పి ఈ కెన్ ఓన్లీ రైట్ ద రిపోర్ట్. ఫర్దర్గా దాన్ని తీసుకెళ్ళలేడు, ఆ డయాగ్నోసిస్ని తీసుకెళ్ళి ట్రీట్ చేయలేడు. దానికి మళ్ళీ వేరే ఎక్స్పర్ట్ ఉంటాయి. అందుకే ఇమీడియట్గా అంబులెన్సెస్ ఎక్కించి స్కాన్స్ తీపిచ్చి హాస్పిటల్ తీసుకోవడం జరుగుతుంది కదా. సో ఒక ఎక్స్టెంట్ వరకే ఫిజియోథెరపిస్ట్ కూడా అవసరం పడతాడు అంతే. సో ఆ పరిస్థితిలో ఇమ్మీడియట్గా ఫస్ట్ ఎయిడ్ చేయడానికి లేకపోతే ఇమ్మీడియట్గా ఏదైనా ఇంజురీకి రిలేటెడ్ ఏదైనా ఉండి ఏదైనా డిసిషన్ తీసుకోవాలంటే కోచ్తో మాట్లాడడానికి ఫిజియోథెరపీ చాలా యూస్ఫుల్ అవుతారు. ఓకే ఆశిష్ భయ్య, ఇందాక మీరు చెప్పినప్పుడు అదే ఫాస్ట్ బౌలర్స్ గురించి వాళ్ళ స్ట్రెంత్ అండ్ కండిషనింగ్ కోచింగ్ సంబంధించి డైట్ గురించి చాలా వివరంగా చెప్పారు. జనరల్గా క్రికెట్ హిస్టరీ చూసుకుంటే ఎక్కువ శాతం బౌలర్లకే ఇంజురీ అవుతుంది ఫర్ ఆబ్వియస్ రీజన్స్. ఎందుకంటే వాళ్ళకు ఉండే వర్క్ లోడ్ని బట్టి అండ్ అలాగే వాళ్ళు ఒకవేళ టెస్ట్ మ్యాచ్ అయితే వాళ్ళు వేసే బౌలింగ్ స్పెల్స్ని బట్టి ఇలా వాళ్ళకున్న వర్క్ లోడ్ని బట్టి ఎక్కువ శాతం బౌలర్స్కి కంటిన్యూస్గా ఇంజరీస్ అవ్వడం జరుగుతుంది. సో మన లాస్ట్ 10-15 ఇయర్స్ రికార్డ్ చూసుకుంటే ఒక్కసారిగా అంటే వేరే కంట్రీస్ ఇప్పుడు ఇంగ్లాండ్ అండ్ ఆస్ట్రేలియా కంపేర్ చేసుకుంటే సో ద వే హౌ దే హ్యాండిల్ దేర్ ప్లేయర్స్ అండ్ మనకున్న ఫిట్నెస్ సిస్టమ్కి వాళ్ళకున్న ఫిట్నెస్ సిస్టమ్ ఖచ్చితంగా ఎక్కడో చోట డిఫరెన్స్ అయితే కనపడుతుంది. అండ్ ఇందాక రాహుల్ బెస్ట్ ఎగ్జాంపుల్ మెన్షన్ చేశాడు. ఇండియా ఆస్ట్రేలియా సిరీస్ అప్పుడు లిటరలీ ఆల్మోస్ట్ మన టీంలో ఉన్న ప్రతి ఫాస్ట్ బౌలర్ కూడా ఇంజురీతోనే ఆడారు, లేదంటే ఇంజురీ నుంచి ఆల్మోస్ట్ ఆ టూర్ బయటకు వెళ్ళిపోయే సిచ్యువేషన్ వచ్చిందనమాట. సో అసలు ఈ ఫాస్ట్ బౌలర్స్కి ఉండే బిగ్గెస్ట్ ఛాలెంజెస్ ఏంటంటే ఎస్పెషల్లీ వాళ్ళు ఫాస్ట్ బౌలింగ్ వేస్తున్నప్పుడు ఎక్కడెక్కడ వాళ్ళకి యూనో బాడీలో ఏ పార్ట్స్లో వాళ్ళకి ఎక్కువ స్ట్రెస్ అయ్యే అవకాశం ఉంది. అండ్ వాళ్ళకి మెయిన్గా కొంతమందికి రికరింగ్ ఇంజురీస్ అంటారు, అంటే ఆల్రెడీ వచ్చిన ఇంజురీనే మళ్ళీ వాళ్ళకి రిపీట్ అవుతూ ఉంటుంది. సో ఇలాంటి వాటికి కారణాలు ఏమై ఉంటాయి అంటారు? ఓకే, ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఇంజురీ కాన్సెప్ట్ని మనం ఒక్క 1 మినిట్ పక్కన పెట్టి వేరే కాన్సెప్ట్ని మాట్లాడదాం. ఫాస్ట్ బౌలర్ అనే కాదు, వాట్ ఎవర్ ద అథ్లీట్ ఇట్ మే బీ, జనరల్గా మాట్లాడదాం. సో ఇప్పుడున్న పరిస్థితుల్లో ఏమైపోయిందంటే నేను ఇందాక స్టార్టింగ్లో ఒక కాన్సెప్ట్ మీకు చెప్పాను, ఇన్ సీజన్, ఆఫ్ సీజన్, పోస్ట్ సీజన్, ప్రీ సీజన్ అని చెప్పి. సో ఏదైనా స్పోర్ట్కి వెళ్ళాలి అంటే మనము ఎక్కడైనా మనం ఆడాలి అంటే ఈ పర్టిక్యులర్ 4 పీరియడ్స్ని ఫాలో కావాలి. సో ఇప్పుడు మనకి ఏమైపోతుందంటే ఆఫ్ సీజన్ అనేది చాలా మినిమైజ్ అయిపోతుందండి.
మేబీ బికాస్ ఆఫ్ ఎక్సెసివ్ టోర్నమెంట్స్, బికాస్ ఆఫ్ ఎక్సెసివ్ T20 స్టఫ్ అండ్ ఆల్ దోస్ థింగ్స్. ఎందుకంటే ఇట్లాంటి పీరియడ్ ఆఫ్ టైంలో టోర్నమెంట్స్ ఆర్గనైజ్ చేసేటప్పుడు ఇవన్నీ కన్సిడర్ చేయట్లేదు. గత ఒక 10 years నుంచి నడుస్తున్నాయి ఆ టోర్నమెంట్లో, టీఆర్పీ వస్తుందా అన్నట్టు కొంచెం కమర్షియాలిటీ పర్పస్ మీద ఎక్కువ ఫోకస్ చేయడం జరుగుతుంది. అట్ ద సేమ్ టైం టాలెంట్ కూడా ఎక్కువ వస్తుంది కాబట్టి దే డోంట్ హ్యావ్ ఎనీ ప్రాబ్లం వేరే బౌలర్ని ఎత్తుక్కోవడంలో. ఇప్పుడు ఇండియాలో ఎంతోమంది ప్లేయర్స్ని చేంజ్ చేశారు, వాళ్ళకి స్టాక్ ఉంది కాబట్టి చేంజ్ చేశారండి. అదే ప్లేయర్సే తక్కువ ఉంటే డెఫినెట్లీ వాళ్ళ మ్యాచెస్ని మినిమైజ్ చేయడం జరుగుతుంది. ఇది ఫస్ట్ పాయింట్. సో ఆర్గనైజేషన్ ఆఫ్ టైం టేబుల్ పర్ఫెక్ట్గా ఉంటే, పర్ఫెక్ట్ రెస్ట్ ఉంటే, పర్ఫెక్ట్ ట్రైనింగ్ పీరియడ్ కరెక్ట్ ఇస్తే ఆటోమేటిక్గా వితౌట్ ఎనీ ప్రాబ్లం ఇంజురీని మినిమైజ్ చేయొచ్చు, సప్రెస్ చేయొచ్చు టైం అనేది ఇస్తే రికవరీకి. ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్ వచ్చేసి ఇంజురీ ఎందుకు అవుతుంది ఫాస్ట్ బౌలర్స్కి. జనరల్గా క్రికెట్లో మనం కంపేర్ చేస్తే బ్యాట్స్మెన్కైనా, వికెట్ కీపర్కైనా, స్పిన్నర్కైనా ఫాస్ట్ బౌలరే ఎక్స్ట్రా లోడ్ తీసుకుంటాడు. ఫాస్ట్ బౌలింగ్ యాక్షన్ కూడా చాలా డిమాండింగ్ ఉంటుంది, చాలా సీక్వెన్షియల్గా ఫైర్ అవ్వాల్సి వస్తుంది. మీ మీ కాల్ నుంచి మీ ఫింగర్ దాకా, మీ చేతుకున్న ఫింగర్ దాకా ఎనర్జీ సీక్వెన్షియల్గా ఫైర్ అవ్వాల్సి వస్తుంది. ఇట్లాంటి టైంలో ఏమవుతుందంటే మనం రెగ్యులర్గా స్పెల్స్ వేస్తూ ఉంటే ఒక పాయింట్ ఆఫ్ టైంలో న్యూరాలజికల్ ఎడ్యుకేషన్ అంటే మన మైండ్కి, మన బ్రెయిన్కి, ఇంకా మన బాడీకి సిగ్నల్ అనేది ఒక్కొక్కసారి మిస్ అవుతుంది టైర్డ్ అవ్వడం వల్ల. దానివల్ల ఏమవుతుందంటే ఫామ్ అనేది పోతుంది బౌలింగ్ది. అంటే ఏసే సరిగ్గా ఫామ్ అనేది పోయేసరికి మీ పార్ట్లో, మీ బాడీ పార్ట్లో ఏదైతే వల్నరబుల్ ఉందో, నీ అయితే యాంకిల్ అయినా, లేకపోతే లోవర్ బ్యాక్ అయినా, లేకపోతే నెక్ అయినా, ఆ పర్టికులర్ పార్ట్ అనేది ఇంజురీ అవుతుంది. సో జనరల్గా మనం కన్సిడర్ చేస్తే ఫాస్ట్ బౌలర్స్కి ఇంజురీ అవుతుంది. బేసిక్గా ఫాస్ట్ బౌలర్స్కి ఎక్కువ లోవర్ బ్యాక్ పైన లోడ్ అనేది ఎక్కువ పడుతుంది, ఎట్ ద సేమ్ టైం నీ పైన లోడ్ అనేది ఎక్కువ పడుతుంది. ఎందుకు అంటే మన లోవర్ బ్యాక్ అనేది జనరల్గా సైన్స్లో మనం కన్సిడర్ చేస్తే అది స్టెబిలిటీకి యూజ్ అవుతుందండి. బట్ కొందరు అథ్లీట్స్, చాలా వరకు అథ్లీట్స్ లోవర్ బ్యాక్ని కూడా మొబిలిటీ కోసం యూజ్ చేస్తారు, ఎందుకంటే పర్ఫార్మెన్స్ని ఎన్హాన్స్ చేయడానికి. సో నేను మీకు బేసిక్గా ఒక కాన్సెప్ట్ చెప్తా. మన ఫుట్ ఉందండి, మన అరికాలు స్టెబిలిటీ కోసం యూజ్ అవుతుంది. మన యాంకిల్ ఉందండి, అది మొబైలిటీ కోసం యూజ్ అవుతుంది. మన నీస్ ఉన్నాయి, అది స్టెబిలిటీ కోసం యూజ్ అవుతుంది. మన హిప్స్ ఉన్నాయి, అది మొబిలిటీ కోసం యూజ్ అవుతుంది. సో ఇక్కడ గమనిస్తే లోవర్ బాడీలో ఒక పార్ట్ స్టెబిలిటీ ఉంటే ఒక పార్ట్ మొబిలిటీ ఉంది. సేమ్ అలాగే మనం పైకి వెళ్తామంటే లోవర్ బ్యాక్ అనేది స్టెబిలిటీ కోసం యూజ్ అవుతుంది, మిడిల్ బ్యాక్ అనేది అట్టర్ మొబిలిటీ కోసం యూజ్ అవుతుంది. తర్వాత గ్లూనోహ్యూమరల్ జాయింట్ అని ఉంటుంది షోల్డర్ దగ్గర, అదొకటి స్టెబిలిటీ కోసం, ఒకటి మొబిలిటీ కోసం యూజ్ అవుతుంది. షోల్డర్ దగ్గర 2 ఉంటాయి జాయింట్స్. సో ఇలాగ మన బాడీ బయోమెకానిక్స్ని యూజ్ చేస్తే ఏమవుతుంది అంటే ఇంజురీ ఫ్రీ అనేది అవుతుంది, పర్ఫార్మెన్స్ అనేది ఎన్హాన్స్ అవుతుంది. కాకపోతే ఇక్కడ ఉన్న మనకి ఒక బ్యాడ్ లక్ ఏంటంటే లోవర్ బ్యాక్ స్టెబిలిటీ కోసం కూడా యూజ్ అవుతుంది, మొబిలిటీ కోసం కూడా యూజ్ అవుతుంది. సో దీనివల్ల ఎక్సెసివ్ మొబిలిటీ క్రియేట్ చేసి బ్యాక్ని స్ట్రెయిన్ చేస్తున్నారు, గ్లూట్స్ని సరిగ్గా ఫైర్ చేయట్లేదు, కోర్ని సరిగ్గా ఎంగేజ్ చేయట్లేదు. సో బికాస్ ఆఫ్ దిస్ చాలామంది ఫాస్ట్ బౌలర్స్కి ఇంజురీస్ అవుతున్నాయి. సో ఫాస్ట్ బౌలర్స్ ఇంజురీస్ని ప్రివెంట్ చేయాలంటే వాళ్ళ వర్క్ లోడ్ని తగ్గియాలి ఫస్ట్. సెకండ్, వాళ్ళకి ఇంజురీస్ ఎట్లయితే చూసుకోవాలి, వాళ్ళ బౌలింగ్ యాక్షన్ని అనలైజ్ చేయాలి. అట్ ద సేమ్ టైం ఇంజురీస్ కాకుండా స్ట్రెంథనింగ్ చేస్తూ వాళ్ళ లైఫ్ స్పాన్ని ఇంక్రీజ్ చేస్తూ ఉండాలి, కొంచెం ఇంటెన్సిటీ తగ్గించి. ఇది మెయిన్ ప్రాబ్లం అండి ఫాస్ట్ బౌలింగ్ ఇంజురీస్ కావడానికి. ఇప్పుడు బౌలింగ్ యాక్షన్స్ అన్నారు కదా, ఇప్పుడు చాలా టాక్డ్ అబౌట్ బౌలింగ్ యాక్షన్ జస్ప్రీత్ బుమ్రాది. సో నీ యాంగిల్లో అసలు అంటే ఫస్ట్ అన్నారు బుమ్రా అసలు బౌలింగ్ వేస్తే అసలు లైట్ ఇంకో 3 ఏళ్ళు వేస్తాడు, తర్వాత చేయబోతుంది, ఏదైనా నీకు బ్యాక్ స్ట్రెస్ ఫ్రాక్చర్లు అయితే అదన్నారు ఇదన్నారు. ఇప్పుడు అవుతున్నాయి కూడా కొన్ని ఇంజురీస్. బట్ అసలు అంటే హౌ డస్ ఈ మేక్ దట్ యాక్షన్ వర్క్ అసలు నీకు? ఇప్పుడు శోయబ్ అఖ్తర్ లాంటి వాళ్ళ యాక్షన్ ఎట్లా వర్క్ చేసేవాళ్ళు అంటే దాని రిజల్ట్ మనకు ఇమీడియట్గా కనిపించేది. ఎట్లా పడితే అట్లా ఇంజురీలు అయ్యేవి. ఇప్పుడు చూస్తే శోయబ్ అఖ్తర్ నీ అసలు సరిగ్గా నడవలేడు, నీకు అదో పెద్ద ఇది అనమాట. ఇంకా తన షోల్డర్ కూడా సమ్ అబ్నార్మాలిటీ ఉండేది. ఆ అబ్నార్మాలిటీ వల్ల తను అంత ఇష్టం వచ్చినట్టు ప్రెషర్ పెట్టగలిగేవాడు షోల్డర్ పైన. ఇది నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ మరి. సో ఇప్పుడు జస్ప్రీత్ బుమ్రా కేసు అంటే మీరు ఎట్లా అనలైజ్ చేస్తారు? ఇప్పుడు మీరు షోయబ్ అఖ్తర్ అని చెప్పి అన్నారు కదండి. షోయబ్ అఖ్తర్ జనరల్గా ఈజ్ అన్ ఓల్డ్ టైమర్, 10-15 years బ్యాక్ ఫాస్ట్ బౌలర్. బ్రెట్లీ, షేన్ బాండ్, షోయబ్ అఖ్తర్ వాళ్ళు ఫుల్ ఎఫర్ట్ పెడతారు, రన్నింగ్ మీద చాలా ఫోకస్ చేస్తారు, యాక్సలరేషన్ చాలా చేస్తారు. ఒకటేసారి వికెట్ దగ్గరకు వచ్చినప్పుడు లోడ్ అయ్యి ల్యాండ్ అయ్యి మొత్తం బాడీలో కావాల్సిన ఎనర్జీని మొత్తం బాల్ పైన పెడుతున్నారు. సో దట్ ఈస్ సంథింగ్, అది ఏంటంటే ఓల్డ్ టెక్నిక్ అనమాట. ఇప్పుడు చాలామంది ఫాస్ట్ బౌలర్స్ యూజ్ చేయట్లేదు. ఇప్పుడు అదే కేటగిరీలో ఇప్పుడు లేటెస్ట్గా జస్ప్రీత్ బుమ్రా ఏం చేస్తున్నాడు అంటే రన్అప్ సరిగ్గా ఫాస్ట్ ఉండదు, మన షోయబ్ అఖ్తర్కు ఉన్నట్టు ఫాస్ట్ ఉండదు, స్లో బర్స్ట్ రన్అప్స్ ఉంటాయి,
కరెక్ట్గా ఎక్కడైతే బాలింగ్ యాక్షన్ రిలీజ్ చేయాలి అక్కడ 5 yards నుంచి ఫుల్ యాక్సిలరేట్ అయ్యి ఒకటేసారి ఫ్రంట్ లెగ్ని బ్రేస్ చేసి ఆయనకున్న గిఫ్ట్ అన్న అబ్నార్మాలిటీ అని అనొచ్చు, హైపర్ ఎక్స్టెన్షన్ అవుతుంది ఆయన ఎల్బో. ఆ ఎల్బో వల్ల ఆయన ఒక 5 to 10 kilometers స్పేస్ ఎక్కువ జనరేట్ చేస్తుండే. అట్ ద సేమ్ టైం బౌన్స్ ఇంకా బాల్ కూడా హిస్ ఇంకా స్వింగ్ కూడా అవ్వడం జరుగుతుంది. దానివల్ల జస్ప్రీత్ బుమ్రా అనేది చాలా డెడ్లీ అవుతున్నాడు. సో ఎట్ ద సేమ్ టైం అదే కేటగిరీలో జోఫర్ ఆర్చర్ కూడా వస్తున్నాడు. ఆర్చర్కి హైపర్ ఎక్స్టెన్షన్ లేపైనా బుమ్రా కన్నా కొంచెం ఎక్స్ట్రా ఎఫర్ట్ పెడుతున్నాడు. ఎట్ ద సేమ్ టైం ఎక్కడైతే బాల్ డెలివర్ చేయాలో అక్కడ 100% ఇస్తున్నాడు. ఇది కొత్తగా సైన్స్లో డెవలప్ అయిన యాక్షన్స్ ఇవి. మోస్ట్ ఆఫ్ ద ఫాస్ట్ బౌలర్స్ ఈ జనరేషన్లో మార్కుడ్ కానీ జోఫర్ ఆర్చర్ కానీ లేకపోతే బుమ్రా కానీ ఈ యాక్షన్ని ప్రాక్టీస్ చేసి స్పెల్స్ని ఇంక్రీజ్ చేస్తున్నాడు. మేబీ బికాస్ ఆఫ్ దాట్ జస్ప్రీత్ బుమ్రా ఒక 15 overs కానీ 20 overs కానీ స్పెల్ ఈజీగా వేయగలుగుతున్నాడు. ఒకసారి అయితే 14 overs స్పెల్ కూడా వేసిండు ఆస్ట్రేలియాలో. సో దానివల్ల మన ఇండియాకి అడ్వాంటేజ్ కూడా అవ్వడం జరిగింది బికాస్ ఆఫ్ దట్. సో ఇక్కడ ఏం చేస్తున్నా అంటే ప్యాక్ చేసేస్తున్నాడు ఆయన మొత్తం ఉన్న ఎనర్జీని పవర్ని అంతా షార్ట్ రన్అప్ తోటి ప్యాక్ చేసి ఒక్క 5 yardsలోకి వెళ్ళి ఇంటెన్సిటీని తీసుకొచ్చి కరెక్ట్ ఏరియాలో ఇవ్వడం జరుగుతుంది. అది షోయిబ్ అఖ్తర్ దగ్గర బ్రిట్లీలో లేదు. బ్రిట్లీ స్టార్టింగ్ నుంచే ఫుల్ ఎనర్జీ యూజ్ చేయడం జరిగింది, షోయిబ్ అఖ్తర్ కూడా యూజ్ చేయడం జరిగింది. సో ఆ చేంజ్ ఒకటి వచ్చింది మోడ్రన్ సైన్స్ వల్ల, పేస్ అయితే రావడం జరుగుతుంది. అట్ ద సేమ్ టైం బూమ్రాకి ఎల్బో కూడా కొంచెం హైపర్ ఎక్స్టెన్షన్ అవ్వడం వల్ల అది చాలా అబ్నార్మల్, అది ఎవ్వరికి కాదు, అది రేర్ కేసెస్లో అవుతుంది. అది అయినా ఒక గిఫ్ట్ లాగా జరుగుతుంది. రిస్ట్ హిట్టింగ్ కూడా చాలా మంచిగా వస్తుంది, బాల్ కూడా చాలా బాగా హిస్ అవుతుంది వేసేటప్పుడు. సో మేబీ దట్ ఈస్ ది అడ్వాంటేజ్ ఫర్ బుమ్రా. ఎట్ ద సేమ్ టైం మీరు చెప్పినట్టు బుమ్రా యాక్షన్ కొంచెం ఆక్వర్డ్ ఉంటుంది, ఒక్కొక్కసారి లాటరల్గా ఇట్లా పడిపోవడం జరుగుతుంది. దానివల్ల లోవర్ బ్యాక్కి చాలా ఎఫెక్ట్ అవ్వడం జరుగుతుంది. ఆల్రెడీ అతనికి బ్యాక్ ఇష్యూస్ అయినాయి, రీసెంట్గా అబ్డామినల్ ప్రాబ్లం కూడా వచ్చింది. అబ్డామినల్ ప్రాబ్లం కూడా వచ్చి ఒక టెస్ట్ మ్యాచ్ కూడా ఆడలేదు కదండి అన్న. సో హీ హ్యాస్ టు వర్క్ ఆన్, ఎందుకంటే ఆయన ఏజ్ కూడా ఇప్పుడు 27-26లోకి వస్తుంది. ఈ టైంలో ఇంజురీకి కొంచెం వల్నరబుల్ అవుతుంది. సో ఏం చేయవచ్చు అంటే ఆయన కొంచెం ఇంజురీ ప్రివెన్షన్ని కొంచెం కేర్ తీసుకుని మ్యాచెస్ని కొంచెం ఏవైతే ఇంపార్టెంట్ మ్యాచెస్ ఉంటాయో అవి మాత్రమే ఆడుతూ బాడీ లాంజివిటీ పైన ఫోకస్ చేస్తే ఆయన కెరియర్ అనేది ఎన్హాన్స్ అవ్వడం జరుగుతుంది. ఎందుకంటే ఒక్కసారి ఏజ్ పెరిగితే 25 దాటంగానే 26-27లో రాగానే ఆల్మోస్ట్ ఎవ్రీ ఫాస్ట్ బౌలర్స్ ఇంజురీస్కి వల్నరబుల్ అవుతారు. సో ఈ టైంలో కేర్ తీసుకుంటే ఆయన కెరియర్ అనేది 35 దాకా ఈజీగా వెళ్ళడం జరుగుతుంది. ఇప్పుడు బుమ్రా లీగ్లో ఉన్న ఇంకో బౌలర్ గురించి మాట్లాడాలి మనం, ప్యాట్ కమిన్స్. ఇప్పుడు ప్యాట్ కమిన్స్ ఈ కెరియర్ స్టార్టింగ్లో ఎట్లా పడితే అట్లా ఇంజురీ ఫస్ట్ 2 years అసలు, కానీ తర్వాత నువ్వు చూసుకుంటే తను ఎంత కన్సిస్టెంట్గా, అంటే ఇప్పుడు కొన్ని చిన్న నిగిల్స్ అవుతున్నాయేమో కానీ తనకు అంటే నీకు తన బౌలింగ్ లెవెల్స్, ఇప్పుడు బౌలింగ్ స్పెల్లో వేసే స్పీడ్ కానీ మ్యాచ్ ప్రతి టెస్ట్ మ్యాచ్ ఆడినప్పుడు ఇంటెన్సిటీ మాత్రం ఎప్పుడు డౌన్ కనిపించదు. మరి అది హౌ డిడ్ దే డూ దట్? ఆస్ట్రేలియా వాళ్ళు ఏం చేశారంటారు అక్కడ? సింపుల్ అండి. ఇప్పుడు నేను బ్రీఫ్గా ప్యాట్ కమిన్స్ గురించి చెప్తా. ఆయన 16-17 yearsలోనే రావడం జరిగింది ఆస్ట్రేలియా టీంకి. రావడం జరిగి అప్పుడే ఇంపాక్ట్ చూపించాడు ఆయన. సౌత్ ఆఫ్రికా మీద ఫస్ట్ మ్యాచ్ ఏదైతే ఆడాడో అక్కడే 5 wicket haul తీశాడు. అట్ ద సేమ్ టైం లాస్ట్లో వచ్చి మ్యాచ్ కూడా గెలిపించడం జరిగింది ప్యాట్ కమిన్స్. బట్ ద థింగ్ ఏమైందంటే ఆయన ఎక్సెసివ్ లోడ్ పెట్టడం జరుగుతుంది. సేమ్ లోవర్ బ్యాక్ స్ట్రెయిన్ కానీ లేకపోతే లెగ్లో నీ ప్రాబ్లం కానీ యాంకిల్ ప్రాబ్లం కానీ ఇట్లాంటి ప్రాబ్లమ్స్ చాలా ఫేస్ అయింది 17 yearsలో. కన్సిస్టెంట్గా 2009 నుంచి 2014 దాకా ఎవ్రీ సీజన్లో పర్ఫామ్ చేస్తుండే. ఎట్ ద సేమ్ టైం సీజన్ ఎండింగ్లో ఆయనకి ఇంజరీ అవుతుండే. సో ఆస్ట్రేలియా టీంలో కాల్ వస్తుండే కాదు ఆయనకి. ఒక పాయింట్ ఆఫ్ టైంలో 2015 వరల్డ్ కప్లో ఎంటర్ అయ్యిండు ఆయన. అక్కడి నుంచి ఇప్పుడు దాకా 21 దాకా ఆయనకి ఇంజురీయే లేదు. కన్సిస్టెంట్గా 6 years నుంచి వితౌట్ ఇంజరీ ఆయన ఆడడం జరుగుతుంది. ఎట్ ద సేమ్ టైం ఆయన పేస్ కూడా కొంచెం తగ్గింది. ఆయన యాక్షన్లో లోవర్ బ్యాక్ అనేది ఎక్కువ యూజ్ చేయట్లేదు. ఫ్రంట్ లెగ్ అనేది చాలా మంచిగా బ్రేస్ చేస్తుండు. ఎట్ ద సేమ్ టైం అప్పర్ బాడీని చాలా బాగా యూజ్ చేస్తుండు. ఆయన లాటిసిమస్ డార్సే మజిల్స్ కానీ లేకపోతే ఆయన షోల్డర్ హిట్టింగ్ కానీ రిస్ట్ హిట్టింగ్ కానీ ఇంకా హిప్ ఎంగేజ్మెంట్ కానీ చాలా టెర్రిఫిక్గా ఉంది. సో ఈ పీరియడ్ ఆఫ్ టైంలో 2009 to 2015 టైంలో 6 years ఆయన చాలా స్ట్రగుల్ అయ్యాడు. సో ఆయన చాలామంది స్ట్రెంగ్త్ అండ్ కండిషనింగ్ కోచెస్ దగ్గర, చాలామంది ఫాస్ట్ బౌలింగ్ బయోమెకానిక్స్ తెలిసిన వాళ్ళ దగ్గర ట్రైన్ అవ్వడం జరిగింది. ఎట్ ద సేమ్ టైం ఆయనకైనానే కొంచెం రియలైజ్ అయ్యిండు ఏం తప్పు జరుగుతుంది నా బాడీలో, నాకు ఎందుకు ఇంజురీస్ అవుతున్నాయి అని చెప్పి ఒక సెల్ఫ్ రియలైజేషన్ వచ్చింది. ఆ సెల్ఫ్ రియలైజేషన్ ఇంకా ఈ ఎక్స్పర్ట్స్ హెల్ప్ వల్ల ఆయనకి ఒక దారి దొరికింది. యాక్షన్ ఎట్లా వేస్తే బాల్ ఎట్లా పడుతుంది, ఎట్లా పేస్ దిగ్గజ్ చేసి ఏ లెన్స్లో హిట్ చేస్తే సక్సెస్ రావడం ఎట్లా జరుగుతుంది అని చెప్పి ఒక ఫార్ములాని ఆయన కనుక్కున్నాడు.
ఇన్వెంట్ చేసిండు, ఇంప్లిమెంట్ చేసిండు. ఎట్ ద సేమ్ టైమ్ ఫ్రమ్ పాస్ట్ 4-5 years నుంచి ఈజ్ ద వరల్డ్స్ నెంబర్ 1 ఫాస్ట్ బౌలర్. సో అది రేర్గా కొందరు బౌలర్లకే అవుతుందండి. దానికి స్పెసిఫిక్గా ఆడే అథ్లీట్స్కి కూడా నాలెడ్జ్ ఉండాలి. ఈజ్ అ వెరీ గుడ్ ఇంటెలెక్చువల్ పర్సన్, ఎందుకంటే ఆయన చాలా డీప్గా అనాలిసిస్ చేస్తాడు ఆయన మీద, ఆయన బాడీ పైన మీద, లేకపోతే ఆయన చదివే కాంటెంట్ ఏదైతే ఉంటుందో అవన్నీ చాలా బాగుంటాయి. సో దానివల్ల ఆయనకు చాలా హెల్ప్ అయింది. అంటే సెల్ఫ్గా కూడా ఆయన చాలా రియలైజ్ అయ్యి ఇంప్లిమెంట్ చేసుకుండు వేరే వాళ్ళ హెల్ప్ లేకుండా. సో దీంట్లో ప్యాట్ కమిన్స్ది కూడా ఒక 50% దాకా ఆయన హెల్ప్ ఆయనకే ఉంది, మిగతా 50% వేరే ఎక్స్పర్ట్స్ ఇవ్వడం జరిగింది. సో ఆయనకు అర్థమైంది ఈజ్ జస్ట్ 27, ఇప్పుడు 27, 28 ఆయన ఇంకొక 7-8 years కెరియర్ని ప్రొలాంగ్ చేయొచ్చు, 3-4 years టాప్ ఫాస్ట్ బౌలర్ లాగా ఉండొచ్చు. సో ఆయనకు ఆ ఫామ్లో దొరికింది, ఆయన అది పట్టుకుని వెళ్ళడం జరుగుతుంది. సో ఎట్ ద సేమ్ టైం పక్కన హెల్ప్ చేసే కాకుండా ఎట్ ద సేమ్ టైం అథ్లీట్స్కి కూడా తెలియాలి నాకు ఏం జరుగుతుంది తప్పు, నేను ఇంజురీని ఎట్లా మినిమైజ్ చేయాలి, నేను ఎట్లా డైట్ ఫాలో అవ్వాలి, ఎట్లా రెస్ట్ తీసుకోవాలి, ఎన్ని మ్యాచెస్ ఆడాలి, ఎంతసేపు ఫీల్డ్లో ఉండాలని చెప్పి తెలుసుకోవాలి. అది ప్యాట్ కమిన్స్ డిస్కవర్ చేసిండు. ఆయన చేసింది ఆయనకి దొరికింది. సో ఆయన సక్సెస్, అందుకే ఆయన ఎంజాయ్ చేస్తుండ అట్లా. మరి బుమ్రా అట్లా చేయగలుగుతాడంటావా? అంటే ఆ యాక్షన్తో అంటే అందరు అట్లా ఉండాలని ఎక్స్పెక్ట్ చేయలేమండి, ఎందుకంటే ఇప్పుడు కొందరికే అట్లా దొరుకుతుంది. ఇప్పుడు ఎట్ ద సేమ్ టైం మనము ఇందాక షోయిబ్ అఖ్తర్, బ్రెట్లీ అన్నాం కదండి. బ్రెట్లీ కూడా ఏమైందంటే సేమ్ ప్యాట్ కమిన్స్ దారిలోనే వెళ్ళాడు. ఆయన కూడా 1999-2000 టైంలో ఇంజురీస్ చాలా అవుతుండే. ఆయన ఏం చేసిండంటే లైఫ్ స్టైల్ని చేంజ్ చేసిండు. స్లీప్ ప్యాటర్న్స్ని ఒక 10 to 12 hours దాకా ఇంక్రీజ్ చేసుకుండు. ఎట్ ద సేమ్ టైం 5-day మ్యాచ్ అవుతున్నప్పుడు, టెస్ట్ మ్యాచ్ అవుతున్నప్పుడు ఆస్ట్రేలియా బ్యాటింగ్ అంటే ఆయన రెస్ట్ తీసుకుంటుండే, ఎందుకంటే ఆయన రెస్ట్ తీసుకుంటే రికవరీ అయ్యి మంచి బౌలింగ్ వేయొచ్చు అని చెప్పి. మార్నింగ్ ట్రైనింగ్ అయిపోయినాక డ్రెస్సింగ్ రూమ్లో కూర్చొని రెస్ట్ తీసుకుంటుండే, అదొక హ్యాబిట్ క్రియేట్ చేసుకుండే ఆయన. నెక్స్ట్ ఆయన ఆల్కహాల్ కాంటెంట్ని కూడా ఒక 3 years దాకా మానేసిండు పర్ఫార్మెన్స్ కోసం అని చెప్పి. ఆయన బ్యాటింగ్ పైన హెల్ప్ చేసింది, ఆయన బౌలింగ్ పైన హెల్ప్ చేసింది. మళ్ళీ పెద్ద పెద్ద ఎక్స్పర్ట్స్ తోటి సేమ్ ప్యాట్ కమిన్స్ లాగానే వర్క్ చేసిండు. పేస్ ఇంక్రీజ్ అయింది కన్సిస్టెంట్గా. ఎవ్రీ ఓవర్లో ఒక 3 to 4 balls 150+ ఉంటాయి బ్రెట్లీది. సో అట్లా బుమ్రా కూడా చేసే ఛాన్స్ ఉంటుంది, ఎందుకంటే బుమ్రా ఈజ్ ఆల్సో ఏ వెరీ స్మార్ట్ గాయ్. ఎందుకంటే ఆయనకు తెలుసు ఏం చేయాలో. ఎప్పుడో 2012లో 13లోనే కదండి స్టార్ట్ అయింది ఆయన కెరియర్ ఐపీఎల్లో. అక్కడ నుంచి చాలా డిఫరెన్సెస్ చూస్తున్నాం బౌలింగ్ యాక్షన్లో. డే ఇన్ అండ్ డే అవుట్ కొంచెం లాటరల్ ఫ్లెక్షన్ కూడా తగ్గుతుంది ఆయనది. తగ్గడం వల్ల ఏమవుతుందంటే ఆ ఇంజురీ ప్రివెన్షన్ అనేది తెలుస్తుంది. ఎట్ ద సేమ్ టైం బౌలింగ్ యాక్షన్ని కూడా కొంచెం స్మూత్ చేయడం జరిగింది అప్పటికిప్పటికి. సో ఒకటే ఏంటంటే ఆయన కరెక్ట్గా ఎక్స్పర్ట్స్ కన్సల్ట్ అయ్యి ఆయనకి ప్రాబ్లమ్ని డిస్కస్ చేసి ఒక పర్ఫెక్ట్ ప్లాన్ ఇస్తే ఆటోమేటిక్గా ఆయనకి సొల్యూషన్ ఈజీగా దొరుకుతుంది. ఓకే ఆశీష్ భాయ్, ఇప్పటి వరకు మనం యునీక్ బౌలింగ్ యాక్షన్స్ అండ్ అలాగే మన ఇందాక కొంతమంది అబ్నార్మల్గా కొంచెం ఇప్పుడు షోయబ్ అఖ్తర్ షోల్డర్ అవ్వచ్చు అండ్ అలాగే జస్ప్రీత్ బుమ్రా ఎల్బో అవ్వచ్చు, ఇట్లా డిఫరెంట్ యునీక్ బౌలింగ్ యాక్షన్స్ గురించి, యునీక్ ప్లేయర్స్ గురించి డిస్కస్ చేసాము. బట్ నాకు తెలిసి క్రికెట్ హిస్టరీలో ఫాస్ట్ బౌలర్స్లో ఐ థింక్ ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్ ది మోస్ట్ ఫిట్టెస్ట్ ఫాస్ట్ బౌలర్ టిల్ డేట్ నాకు తెలిసి అయితే జేమ్స్ ఆండర్సన్. అప్పట్లో ప్రపంచంలో నెంబర్ 1 టెస్ట్ బ్యాట్స్మెన్ అయిన సచిన్ టెండూల్కర్ దగ్గర నుండి ఇప్పుడు వరల్డ్లో వన్ ఆఫ్ ది బెస్ట్ అయిన మార్నస్ లబ్షేన్ వరకు అదే కన్సిస్టెన్సీ తోటి వికెట్లు తీస్తున్నాడు. సో జేమ్స్ ఆండర్సన్ బౌలింగ్ యాక్షన్ చూసుకుంటే అసలు పెద్దగా కష్టపడుతున్నట్టు కూడా ఉండదు, సింపుల్గా ఒక చిన్న గ్లైడింగ్ యాక్షన్ లాగా ఉంటుంది, అసలు స్మూత్గా ఉంటుంది బౌలింగ్ యాక్షన్ కూడా. సో ఆండర్సన్ అంటే ఎట్లాంటి కండిషన్స్లో అయినా కన్సిస్టెన్సీ మెయింటైన్ చేయడానికి గల కారణాలు ఏమేమి ఉంటాయి అనుకుంటున్నారు? జనరల్గా అండి ఫస్ట్ నేను ఆండర్సన్ యాక్షన్ గురించి మాట్లాడదాం మనము, తర్వాత ఆయన కెరియర్ ఎందుకు అంత లాంగ్గా ప్రొలాంగ్ అయిందో కూడా మాట్లాడదాం. ఓకే, స్టార్టింగ్లో జనరల్గా 2003లో అనుకుంటా ఆండర్సన్ డెబ్యూ చేయడము. ఆయన బౌలింగ్ యాక్షన్ చాలా స్టైలిష్ ఉంటుంది, ఆయన రన్అప్ చాలా స్మూత్ ఉంటుంది. క్రీజ్ దగ్గర అప్రోచ్ అయినప్పుడు జంప్ అండ్ గ్యాదర్ కానీ, బ్యాక్ ఫుట్ కాంటాక్ట్ కానీ, ఫ్రంట్ లెగ్ బ్రేసింగ్ కానీ, ఆయన డిలేడ్ ఆర్మ్ కానీ, చెస్ట్ ఇంకా హిప్స్ సపరేషన్ కానీ, ఆయన చెస్ట్ డ్రైవ్ కానీ చాలా అంటే చాలా పర్ఫెక్ట్ ఉంటుంది. అందుకే ఆయన బౌలింగ్ ఇన్ స్వింగ్ కానీ అవుట్ స్వింగ్ కానీ చేయగలుగుతాడు. జనరల్గా 135-140 పేస్ వేయగలుగుతాడు ఆయన. సో ఆయన యాక్షన్ని కరెక్ట్ మాస్టర్ చేసిండు. ఎట్లా అంటే ఆయన ఒక బౌలింగ్ మాస్టర్ లాగా, ఇప్పుడు సచిన్ టెండూల్కర్ బ్యాటింగ్కి ఎట్లా మాస్టర్ బ్లాస్టరో ఆయన బౌలింగ్కి మాస్టర్ లాగా. సో జనరల్గా ఐఎమ్ నాట్ క్రిటిసైజింగ్ జిండ్రే ఆండర్సన్ని. ఆయనకున్న కండిషన్స్లో, యూకే కండిషన్స్లో వెదర్ చాలా అంటే చాలా బౌలింగ్ ఫ్రెండ్లీ ఉంటుందండి.
చాలా ఫ్రెండ్లీ ఉంటుంది కంపేర్ టు ఆస్ట్రేలియా ఆర్ కంపేర్ టు ఇండియా. ఎట్ ద సేమ్ టైం యూకేలో యూజ్ చేసే బాల్ వచ్చేసి డ్యూక్ బాల్. వేరే కండిషన్స్లో ఆ బాల్ యూజ్ చేయరు. షైన్ ఎక్కువ ఉంటుంది, ఎట్ ద సేమ్ టైం ఎక్కువ గ్రాసీ ఉండడం వల్ల వికెట్ అంత ఈజీగా ఖరాబ్ కూడా కాదు. రివర్స్ స్వింగ్ అవుతుంది బాల్, ఎట్ ద సేమ్ టైం కన్వెన్షనల్గా 50 overs దాకా స్వింగ్ కూడా వేయగలుగుతాడు. సో దీనివల్ల ఏమైందంటే బౌలింగ్లో ఇంట్రెస్ట్ లెవెల్స్ అనేవి ఆబ్వియస్లీ ఏ ఫాస్ట్ బౌలర్ కన్నా ఉంటుంది వేయాలి అని చెప్పి. కాకపోతే ఎవ్రీ ఇంగ్లీష్ బౌలర్ అట్లా చేయలేదు, ఓన్లీ జిమ్మీ ఆండర్సన్ ఒక్కడే చేసింది కాబట్టి వీ హ్యావ్ టు అప్రిషియేట్ హిమ్. సో ఆయన కెరియర్లో బౌలింగ్ లాంజివిటీ ఎందుకు ఉంది అంటే కంపారిటివ్లీ వేరే ఫాస్ట్ బౌలర్స్ తోటి సైకలాజికల్ కంపారిజన్ చేస్తున్నాను నేను. ఇప్పుడు గిలెన్ మెగ్రాత్ ఉన్నాడండి, ఆయన కూడా 563 వికెట్స్ తీసిండు. కాకపోతే ఆయన రిటైర్డ్ అయ్యే ఛాన్స్ ఎందుకు వచ్చింది అంటే కెరియర్లో ఆయన అన్నీ అచీవ్ చేసిండు. ఆయనకి 3 వరల్డ్ కప్స్ వచ్చినాయి, యాషెస్ సిరీస్ కూడా 5-0 వచ్చింది. ఆయన ఏ కప్ ఆడితే ఆ కప్ ఆయనకు వస్తుండే. బట్ జిమ్మీ ఆండర్సన్కి సక్సెస్ రేట్ అనేది వేరే ప్లేయర్స్ తోటి స్పెసిఫిక్గా సక్సెస్ఫుల్ ఆస్ట్రేలియన్ ప్లేయర్స్తో కంపేర్ చేస్తే ఆయనది రాలేదు. సో ఆయన హంగర్ ఇంకా రెగ్యులేట్ అవుతూనే ఉంది, ఆయన ఫిట్నెస్ లెవెల్స్ కూడా ఇంకా అట్లనే ఉన్నాయి, ఆయన ఆడే కండిషన్స్ కూడా ఆయనకి బౌలింగ్ ఫ్రెండ్లీ ఉన్నాయి మెజారిటీ ఆఫ్ ద కండిషన్స్. సో ఇవన్నీ ఆయనకి కొన్ని ప్లస్ పాయింట్స్ అయినాయి. ఈ ప్లస్ పాయింట్స్ వల్ల ఆయన కెరియర్ అనేది కొంచెం ప్రొలాంగ్ అయింది, ఇంకా 3-4 years ప్రొలాంగ్ అయ్యే ఛాన్స్ కూడా ఉంటుంది ఎందుకంటే ఆయన ఫిట్నెస్ లెవెల్ వల్ల. నెక్స్ట్ వచ్చేసి ఇది నా ఒపీనియన్ మాత్రమే. నెక్స్ట్ ఈ ఒపీనియన్ నేనేమంటున్నా అంటే హీ హాజ్ అ కేపబిలిటీ, ఒక 145 వేసే కేపబిలిటీ ఉంటుంది ఆండర్సన్కి. బట్ స్టిల్ ఆయన ఇంటెన్సిటీ తగ్గించి 135-137 పేస్ని మెయింటైన్ చేస్తాడు ఆయన, ఎందుకంటే ఆయన కెరియర్ ప్రొలాంగ్ కావాలి. ఎట్ ద సేమ్ టైం ఆయనకు ఆ పేస్లో ఆయనకు సక్సెస్ వస్తుంది 135-137 ఆర్ 140లో. ఎక్కువ ఆయన పుష్ కూడా చేయని అవసరం లేదు బాడీకి ఆయనకున్న కండిషన్స్లో. సో ఈ సర్టన్ ఫ్యాక్టర్స్ వల్ల జిమ్మీ ఆండర్సన్కి చాలా సక్సెస్ వచ్చింది. ఆయన అలాగే కంటిన్యూ చేస్తామంటే ఈజీగా 42-43 దాకా చేయొచ్చు ఆయనకి హంగర్ అనేది ఉంటే అలాగే స్టమక్లో. సో ఆ హంగర్ని సస్టైన్ చేసుకుంటూ ఆయన బౌలింగ్ ఫామ్ని సస్టైన్ చేసుకుంటూ ఫిట్నెస్ లెవెల్ని మెయింటైన్ చేసిండు, సింపుల్గా సక్సెస్ అట్లా వచ్చింది ఆయనకి. దట్స్ ద డిఫరెన్స్ బిట్వీన్ వేరే ఫాస్ట్ బౌలర్స్కి జిమ్మీ ఆండర్సన్కి. వెల్ భయ, అప్పుడు ఆండర్సన్ గురించి పర్టికులర్గా డిస్కస్ చేసినప్పుడు అతని అవే రికార్డ్స్ గురించి చెప్పారు. బట్ వన్ థింగ్ అబౌట్ జేమ్స్ ఆండర్సన్ ఈజ్ అతను ఎట్లాంటి కండిషన్స్ వేసినా చాలా ఎకనామికల్గా వేస్తాడు. ఎప్పుడు కూడా తను ఆ బౌలింగ్ లైన్ అనేది చాలా కన్సిస్టెంట్గా వేస్తాడు. సో పర్టికులర్గా ఈ స్వింగ్ బౌలింగ్ వేసే వాళ్ళకి అండ్ బౌలర్స్లో ఫాస్ట్ బౌలర్స్లో 2 types ఉంటారు. ఒకళ్ళు స్వింగ్ పైన ఆధారపడతారు, కొంతమంది సీమ్ పైన ఆధారపడతారు, ఎస్పెషల్లీ టెస్ట్ క్రికెట్లో. సో ఈ టెస్ట్ క్రికెట్లో సీమ్ బౌలింగ్ పైన ఆధారపడే వాళ్ళకి ఏంటంటే ఎక్కువ వాళ్ళ సీమ్ నుంచి మూమెంట్ని జనరేట్ చేయాలి కాబట్టి బాడీ పైన ఎంతో కొంత కంపారిటివ్లీ టు స్వింగ్ బౌలర్స్ సీమ్ బౌలర్స్కి కొంచెం ఎక్స్ట్రా ప్రెషర్ అయితే ఉంటుంది. సో ఈ స్వింగ్ బౌలర్స్ అండ్ సీమ్ బౌలర్స్ ఇద్దరికి పర్టికులర్గా వాళ్ళ ఫాస్ట్ బౌలింగ్లో వాళ్ళకి ఎదురయ్యే పర్సనల్ ఛాలెంజెస్ ఎట్లా ఉంటాయి అండ్ ఇద్దరిలో ఎవరు ఎక్కువ ఇంజురీ ప్రోన్ అయ్యే అవకాశం ఉంది? ఇప్పుడు ఇక్కడ ఇంజురీ ప్రోన్ అనేది సీమ్ బౌలింగ్ అయినా స్వింగ్ బౌలింగ్ అయినా ఆబ్వియస్లీ ఏంటంటే యాక్షన్ పైననే ఉంటుందండి. మీరు యాక్షన్ని కరెక్ట్గా ఎగ్జిక్యూట్ చేసిరు అనుకోండి, మీరు సీమ్ అయినా స్వింగ్ అయినా మీకు ప్రాబ్లమే ఉండదు అసలు. సో మీరు యాక్షన్ దగ్గర కొంచెం మిస్అప్ చేస్తే మీరు మామూలుగా మీడియం పేస్ బౌలర్ అయినా కానీ మీకు లోడ్ అన్వాంటెడ్ ఏరియాస్లో పడి ఇంజురీ పోన్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. సో ఫస్ట్ పాయింట్ అది. సో ఇప్పుడు జిమ్మీ ఆండర్సన్ వచ్చేసి ఆయన ఎగ్జిక్యూషన్ లెవెల్ ఒక ఆర్టిస్టిక్ పొజిషన్లో ఉంటుంది. ఆయన సీమ్ పొజిషన్ కానీ లేకపోతే ఆయన రిస్ట్ పొజిషన్ కానీ ఆయన యాక్షన్ ఎండింగ్ కానీ. సో దానివల్ల ఆయనకి మినిమం ఇంజురీస్ అయినాయి. ఆ మినిమం ఇంజురీస్ వల్ల ఆయన కెరియర్ ఇంకా ప్రొలాంగ్ అవుతుంది, అట్లనే ఇంకా ఆడుతూనే ఉంటాడు. ఆయన ఈజీగా నాకు తెలిసి ఒక 5 years ఆడే ఛాన్స్ ఉంది. ఆయన ఇంటర్నేషనల్ కాకపోయినా కౌంటీ లెవెల్ అయినా ఆడుతూ ఉంటాడు. అసలు జనరల్గా ఫాస్ట్ బౌలర్స్లో ఎక్కువ హైట్ ఉన్న వాళ్ళకి కొంచెం ఎందుకో ఇంజురీ కన్సర్న్స్. ఇప్పుడు మనం ఇంగ్లాండ్లో రీస్ టాప్లీ లాంటి ప్లేయర్స్ ఆర్ హ్యారీ కర్నీ ఇట్లాంటి ప్లేయర్స్ని తీసుకున్నా అండ్ అలాగే ఇండియాలో కూడా హిస్టారికల్గా ఐ థింక్ సమ్మన్ లైక్ పంకజ్ సింగ్ ఆర్ విఆర్వి సింగ్ ఇట్లాగా ఫాస్ట్ బౌలర్స్లో ఎక్కువ టాల్గా ఉండే వాళ్ళకి ఎందుకు ఎస్పెషల్లీ ఎక్కువ ఇంజురీ కన్సర్న్స్ అయ్యే అవకాశం ఉందంటే, ఇంకా స్టూవర్ట్ బ్రాడ్ ఎస్పెషల్లీ మీరు ఇందాక మెన్షన్ చేస్తున్నప్పుడు స్కై క్రికెట్ వాళ్ళు అతని బౌలింగ్ అనాలిసిస్ చేసినప్పుడు ఒకటి చెప్పారు, ఎప్పుడైతే స్టూవర్ట్ బ్రాడ్ లెగ్స్ అనేవి మంచిగా పంప్ అవుతున్నట్టు కనబడతాయో దట్ ఈస్ ద సిగ్నల్ దట్ బ్రాడ్ ఈజ్ ఇన్ సమ్ రియల్లీ గుడ్ ఫామ్ అండ్ ఈస్ గోన్ గెట్ వికెట్స్ అని అంటారు చాలాసార్లు. సో అసలు ఈ మొత్తం ఫాస్ట్ బౌలింగ్కి అండ్ అలాగే బౌలర్స్ హైట్కి సంబంధించినటువంటి ఈ ఫ్యాక్టర్స్ అనేవి ఏ విధంగా ఇంపాక్ట్ అవుతాయి? ఓకే, జనరల్గా అనేది ఇప్పుడు ఫాస్ట్ బౌలర్స్ అనేటోళ్ళు ఒక 10 ఫాస్ట్ బౌలర్స్ని మనం పిక్ చేసుకుంటే అందులో 7 ఫాస్ట్ బౌలర్స్ ఈజీగా 6'2" హైట్ పైననే ఉంటాడండి.
సో మనకి ఎక్కువ ఫాస్ట్ బౌలర్స్ హైట్తోనే కనిపిస్తారు. తక్కువ హైట్ తోటి కొందరే బౌలర్స్ ఉంటారు, మాల్కమ్ మార్షల్ లాంటి వాళ్ళు సక్సెస్ఫుల్గా. సో జనరల్గా ఫాస్ట్ బౌలర్స్ అంటేనే 60 ఉంటారు, 60 దాటితేనే వాళ్ళు ఫాస్ట్ బౌలింగ్లోకి వస్తారు బయట కంట్రీస్లో. మన కంట్రీస్లో అంటే యావరేజ్ అయితే 5'11", 5'10", కాబట్టి ఎవరైనా చేయడం జరుగుతుంది, వచ్చి వేయడం కూడా జరుగుతుంది. సో ఫాస్ట్ హైట్ ఉన్న వాళ్ళకి ఎందుకు ఇంజురీ అవుతుంది అంటే జనరల్గా వాళ్ళకి ఎట్లుంటుంది అంటే వాళ్ళ లీవర్స్ చాలా పెద్దగా ఉంటాయి. అంటే వాళ్ళ జాయింట్స్ నుంచి వాళ్ళు జనరేట్ చేసే ఫోర్స్ ఏదైతే ఉంటుందో అది చాలా ఇంపాక్ట్ఫుల్గా ఉంటుందన్నమాట మామూలుగా హైట్ ఉన్న వాళ్ళతో కంపేర్ చేస్తే. దానివల్ల వాళ్ళకి జాయింట్స్ చాలా ప్రాబ్లం అవుతుంది, యాంకిల్ కానీ, నీ కానీ, ఎల్బో కానీ, ఇంకా లోవర్ బ్యాక్ కానీ. జనరల్గా నార్మల్ హైట్ ఉన్న వాళ్ళతో కంపేర్ చేస్తే, అంటే నార్మల్ హైట్ ఉన్న వాళ్ళకి కూడా ఇంజురీస్ అవుతాయి, కాకపోతే ల్యాంకీగా ఫాస్ట్గా ఉంటే వాళ్ళకి ఆ బాడీ ఆ పోస్చర్ ఏదైతే ఉందో న్యూరలాజికల్గా దాన్ని సరిగ్గా బిల్డ్ చేయకపోతే ఆబ్వియస్లీ ఏమవుతుంది అంటే జాయింట్స్ దగ్గర చాలా ఎఫెక్ట్ అవుతుంది. సో మీరు అన్న పాయింట్ ప్రకారం మెజారిటీ ఆఫ్ ద ఫాస్ట్ బౌలర్స్ సక్సెస్ఫుల్ అవుతారు, ఎట్ ద సేమ్ టైం మెజారిటీ ఆఫ్ ద ఫాస్ట్ బౌలర్స్ ఇంజురీ పోన్ కూడా అవుతారు. సో వాళ్ళకి కరెక్ట్గా అలా సీక్వెన్స్ని అర్థం చేసుకుని ఇంజురీ ఎక్కడైతే అవుతుందో అని తెలుసుకొని దానిపైన వర్క్ చేస్తే డెఫినెట్గా వాళ్ళకి ప్రొలాంగ్డ్ లైఫ్ ఉంటుంది. ఓకే, మస్తు మంది ఫాస్ట్ బౌలర్స్ గురించి మాట్లాడుకున్నాము. అంటే ఇప్పుడు ఇండియాలో వచ్చేసి ఇప్పుడు ఎవరి ఫాస్ట్ బౌలింగ్ చూస్తే మీకు ఓకే ఇది బెస్ట్, అసలు చాలా స్మూత్, చాలా లాంజిటివిటీ ఉండే బౌలింగ్ యాక్షన్ ఎవరిది అనిపిస్తుంది, ఇంక్లూడింగ్ యంగ్ ప్లేయర్స్? ఇప్పుడు నీకు అవేష్ ఖాన్ లాంటి వాళ్ళు కానీ, లేకపోతే షమీ లాంటి వాళ్ళు కానీ, మొత్తం నీకు ఇండియాలో ఉన్న ఫాస్ట్ బౌలర్స్ అందరినీ మీరు చూసిన వాళ్ళందరినీ ఎవరిది బెస్ట్ అనిపిస్తుంది? హూజ్ మేబీ లాంగ్ లాస్టింగ్? నాకు ఇప్పుడున్న దాంట్లో అయితే నాకు నా ఫేవరెట్ ఫాస్ట్ బౌలర్ అయితే ఇండియాలో మహమ్మద్ షమీ అండి. ఆయన క్రియేట్ చేసే ఎఫర్ట్ కానీ, ఆయన వచ్చి సెమీ న్యూ బాల్ వేస్తాడు, ఆయన సెకండ్ స్పెల్ వేస్తాడు, ఆయన లేదంటే ఫస్ట్ చేంజ్ వేస్తాడు. ఆ వేసినప్పుడు ఆ ఇంపాక్ట్ చాలా అంటే చాలా ట్రిమెండస్గా ఉంటుంది. ఎందుకంటే ఫస్ట్ చేంజ్ బౌలర్స్ కొంచెం ఎట్లుంటారు అంటే రిలాక్స్గా ఉంటారు, బ్యాట్స్మెన్స్కి రన్స్ వచ్చేస్తాయని చెప్పి ఒక కాన్ఫిడెన్స్ ఉంటుంది. కానీ షమ్మీ అట్లా కాదు. ఆయన పెట్టే ఎఫర్ట్ కానీ, ఆయన రన్అప్ కానీ, ఆయన క్రీజ్ దగ్గరకు వచ్చి ఫ్రంట్ లెగ్ బ్రేస్ చేసి బ్యాక్ బెండ్ చేసి కరెక్ట్ సీమ్ పొజిషన్ యూజ్ చేస్తాడు. సో కంపారిటివ్లీ అకార్డింగ్ టు మై ఒపీనియన్ ఇప్పుడున్న దాంట్లో మహమ్మద్ షమీ ఈజ్ వన్ ఆఫ్ ది బెస్ట్ ఫాస్ట్ బౌలర్స్ ఇన్ ఇండియా. అంటే తను ఆడగలుగుతాడంటావు 40 వరకు? అంటే అది మనం చెప్పలేమండి. అంటే మనకు అది ఇప్పుడు ఒక్కొక్కరికి ఒక్కొక్క ప్లాన్ ఉంటుందండి లైఫ్లో, ఏం చేయాలనుకుంటారు. అంటే ఫిట్నెస్ అని కాదు కదండి. ఇప్పుడు షేన్ వాన్ ఉన్నాడు, మెగ్రాత్ ఉన్నాడు, కావాలంటే ఇంకో 5-6 ఇయర్స్ ఆడొచ్చు. వాళ్ళు ఆ లైఫ్లో అచీవ్ చేసేసారు కాబట్టి వాళ్ళు రిటైర్డ్ అయిపోయారు. వాళ్ళు ఆడాలి అనుకుంటే ఆడలేరా అండి ఎంతసేపు? సో ఒక్కొక్కరికి ఒక్కొక్క లాగా ఉంటుంది ఫోకల్ పాయింట్, ఈ టైంలో రిటైర్డ్ కావాలి, లేకపోతే ఇది చేసినాక రిటైర్డ్ అవ్వాలని. సో అలా మైండ్ సెట్ని మనం చెప్పలేం కదా, ఓన్లీ ఫిట్నెస్ ఒకటే ప్లాన్. చాలా మంచి మాట చెప్పారు. యాక్చువల్గా లైఫ్లో క్రికెట్ కాకుండా చాలా ఉంటుంది. సో మీరు గట్టిగా మాట్లాడితే షేన్ వాన్ 1000 వికెట్స్ ఇస్తుండే, ఆయన కరెక్ట్గా చేసి ఉంటే. ఆయనకు రిటైర్డ్ అయిపోవాలని చెప్పి రిటైర్డ్ అయిపోయాడు అంతే. ఇప్పుడు షేన్ వాన్ గురించి మాట్లాడుకుంటున్నాం కాబట్టి జనరల్గా అసలు షేన్ వాన్ బుక్ చదివినప్పుడు నాకు ఒక విషయం అర్థమైందంటే, షేన్ వాన్ ఆబ్వియస్లీ బయట అందరికీ తెలిసినట్టే ఈజ్ వెరీ మచ్ ఎట్లా తను ఏం మాట్లాడతాడో పర్సన్ కూడా సేమ్ అలాగే ఉంటాడు. సో తను ఆడే రోజుల్లో సిగరెట్లు స్మోక్ చేసేవాడు, అండ్ అలాగే ఈజ్ ఎ వెరీ బిగ్ ఆల్కహాల్ పర్సన్. సో ఇవన్నీ కూడా ఉండే. అఫ్కోర్స్ ఆస్ట్రేలియన్ డ్రెస్సింగ్ రూమ్లో అప్పట్లో అంటే షేన్ వాన్ వాళ్ళు ఆడే బ్యాచ్ టైంలో ఈ డ్రింకింగ్ కల్చర్ అంతా కూడా చాలా స్ట్రాంగ్ ఉండేది. అంటే మ్యాచ్ అయిపోయిన వెంటనే బీర్లు తాగడం ఇవన్నీ కూడా చాలా కామన్గా ఉండేది. సో ఆ టైంలో అంటే ఓకే, అంటే స్పిన్నర్కి పెద్దగా హెవీ వర్క్ లోడ్ అయితే ఉండదు. అంటే అఫ్కోర్స్ అంతా కూడా ఎక్కువ ప్రెజర్ అంతా రిస్ట్ అండ్ ఫింగర్స్ పైన ఉంటుంది. సో పర్టికులర్గా స్పిన్నర్స్ గురించి వస్తే అసలు షేన్ వాన్ ఒక ఎగ్జాంపుల్గా తీసుకుని, అంటే ఫిట్నెస్ అంటే షేన్ వాన్ చూసిన వాళ్ళకి ఎవరికైనా అర్థమవుతుంది ఈజ్ నాట్ దట్ తను ఆడే రోజుల్లో కూడా కంప్లీట్ ఫిట్నెస్తో లేడని. సో అట్లాగా సో ఈ టైప్ ఆఫ్ ప్లేయర్స్కి ఏమేమి అడ్వాంటేజెస్గా ఉంటాయి అంటే, అపార్ట్ ఫ్రమ్ స్కిల్, ద న్యాచురల్ స్కిల్ వాళ్ళకి ఏదైతే ఉందో అవి కాకుండా వాట్ ఆర్ ది అదర్ ఫ్యాక్టర్స్ దట్ కమ్ ఎస్ ఎన్ అడ్వాంటేజ్ వెన్ దే బౌల్? ఇప్పుడు పర్టికులర్గా షేన్ వాన్ ఇంకా వేరే ప్లేయర్స్ని మనం కంపేర్ చేస్తే అండి, షేన్ వాన్ ఈజ్ కంప్లీట్లీ డిఫరెంట్ అండి. నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తా షేన్ వాన్ది. మీరు ఆ నో స్పిన్ దాంట్లోనే చదివినా నేను కూడా దాన్ని. అయితే షేన్ వాన్ జనరల్గా ఒక క్రికెట్ మ్యాచ్ స్టార్ట్ అవుతుంది, ఒక ఇంటర్నేషనల్ మ్యాచ్, టెస్ట్ మ్యాచ్ స్టార్ట్ అవుతుంది, Day 1 అండి అది. సో వాళ్ళ కోచ్ జాన్ అనుకుంటా ఆయన పేరు, జాన్ ఐ డోంట్ నో ద నేమ్. జాన్ బుకానన్. సో ఆయన ఒక
ప్లాన్ ఇంకా ఒక ప్రొసీజర్ ఇచ్చిందనమాట, ప్రీ మ్యాచ్ ఫిట్నెస్, ప్రీ మ్యాచ్ ట్రైనింగ్ అని చెప్పి. సో ప్రీ మ్యాచ్ ఫిట్నెస్, ప్రీ మ్యాచ్ ట్రైనింగ్ చేస్తుంటే ఆ పర్టికులర్ సిరీస్కి ఇయన్ చాపల్ని ఆథరైజ్ చేసిరు మెంటర్ లాగా. ఎవ్రీ సిరీస్కి ఒక మెంటర్ లాగా చేస్తారు కదండి, ఇయన్ చాపల్కి ఇచ్చిరు అనమాట. సో ఆయన షేన్ వార్న్ చేస్తుండు ప్రీ మ్యాచ్ ఫిట్నెస్ ఇంకా బౌలింగ్ అన్నీ చేస్తుండు. చేసి ఫ్రస్ట్రేట్ అయిపోయి ఒక స్మోక్ తీసుకుని ఒక కాఫీ తీసుకుని డ్రెస్సింగ్ రూమ్లో ఇట్లా కూర్చుంటే ఇయన్ చాపల్ వచ్చి మ్యాచ్ ముందు ఇదంతా ఏంటి అంటే, మ్యాచ్ ముందు ఇట్లా చేస్తే సైకలాజికల్గా మనం ప్రిపేర్ అవుతాం, ఫిజికల్గా ఎట్లైనా మనం స్ట్రాంగ్ ఉన్నాం ఈ ఏజ్కి. సో సైకలాజికల్గా మనం బిల్డ్ చేసుకోవాలి యాటిట్యూడ్ని, కూర్చోవాలి, ఒక స్మోక్ వేయాలి, ఒక కాఫీ తాగాలి, టీమ్ తోటి ఒకసారి మాట్లాడాలి, లైట్గా వార్మప్ చేయాలి, డైరెక్ట్ మ్యాచ్కి వెళ్ళిపోవాలి, మ్యాచ్ గెలిపియాలి అని చెప్పి పర్ఫెక్ట్గా ఇట్లా ఇయన్ చాపల్కి ఇట్లా చెప్పిండు. ఇయన్ చాపల్కి చెప్తే ఇయన్ చాపల్ ఈజ్ అన్ ఓల్డ్ టైమర్, 1970s-లోనే 80s-లోనూ ఉన్న పెద్ద ప్లేయర్ ఆయన. సో ఆయన ఏం చెప్పిందంటే ఇమ్మీడియట్గా రియాక్ట్ అయిన ఆయన, అంటే అది నెగిటివ్గా తీసుకోకుండా, మా టైంలో మేము ఇట్లనే చేస్తుండే, మేము ఇంత ప్రాక్టీస్ చేస్తుండే కాదు, ఇంకా మా టైంలో అయితే వేప్ కూడా కొడుతుండే మ్యాచ్ ముందు, కొట్టి సైకలాజికల్గా స్ట్రాంగ్ అయ్యి ఇట్లా గెలవాలి మ్యాచ్ అని చెప్పి మెంటల్గా ప్రిపేర్ అయ్యి ఇట్లా వెళ్తుండే అని చెప్పి వార్న్కి చెప్పిండు. సో వార్నీది ఏంటంటే కంప్లీట్లీ బ్రెయిన్ యూజ్ చేస్తాడు ఆయన, ఆయనకి ఫిట్నెస్తోని వేరే దేనితో సంబంధమే ఉండదు షేన్ వార్న్కి. సో ఆయన కొంచెం టోటల్గానే అలాగే అనుకోవాలి మనం. అండ్ హీఈస్ మై ఫేవరెట్ ప్లేయర్. ఎస్ ఈజ్ వన్ ఆఫ్ మై ఫేవరెట్ ఆల్ టైమ్ స్పిన్నర్స్ కూడా. సో బట్ మా పాడ్కాస్ట్ వినే వాళ్ళకి ఎవరికైనా సరే, ఎస్పెషల్లీ యంగ్ పీపుల్కి, అరే షేన్ వార్నే మస్తు డ్రెస్సింగ్ రూమ్లో భలే సిగరెట్లు కొట్టాడంట, అది చేశాడంట, ఇది చేశాడంట, మనం కూడా అలా ఉంటే తప్పేంటి అనేటువంటి క్వశ్చన్ మీ మైండ్లో పెట్టుకోవద్దు. ఎందుకంటే ఫర్ వెరీ సింపుల్ రీజన్, షేన్ వార్న్ ఈజ్ వన్స్ ఇన్ ఏ జనరేషన్ ప్లేయర్. ఎందుకంటే తను న్యాచురల్ స్కిల్ తనకి చాలా ఎక్కువ, అంటే ఆ స్కిల్ని తను ఎంత బాగా మాస్టర్ చేశాడంటే తన నిద్రలో కూడా వికెట్లు తీయగలిగినంత భయంకరమైన స్పిన్ బౌలర్. సో మేము ఇక్కడ మాట్లాడేదంతా కూడా ఈ ఫిట్నెస్ సంబంధించిన ఇష్యూస్ అయినా సరే, ఇట్లాంటి జనరల్గా క్రికెట్లో జరిగిన హిస్టరీలో జరిగిన కాంటెక్స్ట్లు అవి తీసుకొచ్చినప్పుడు యూ షుడ్ ట్రై అండ్ గెట్ ఇన్స్పైర్డ్ బై వాట్ యాక్చువల్లీ మేడ్ దెమ్ ది హీరోస్ దట్ దే ఆర్ అండ్ నాట్ ఫర్ వాట్ దే ఆర్ ద ఫేమస్ ఫర్. సో చాలా ఫైన్ లైన్ ఉంటుంది. సో ఫర్ ఆల్ ది ఆస్పైరింగ్ క్రికెటర్స్ యూ కెన్ బికమ్ ఏ షేన్ వార్న్ ప్రొవైడెడ్ దట్ యూ హ్యావ్ ద మెంటల్ టఫ్నెస్. ఇంకొక పాయింట్ అండి, యాక్చువల్గా షేన్ వార్న్ అంటే మీరు అన్న పాయింట్ చాలా కరెక్ట్, యంగర్ జనరేషన్ చెడిపోదని. కాకపోతే ఆయన ఆల్రెడీ ఈరోజు మ్యాచ్ అంటే రాత్రిపూట ఒక 7-8 టైమ్స్ దాన్ని ప్లే చేసుకుంటాడు ఆయన, విజువల్గా పర్సెప్చువల్గా ప్లే చేసుకుని ఇట్లా ఆడుతున్నాం మ్యాచ్ మనం అని చెప్పి మైండ్లో ఆల్రెడీ రన్ అవుతుంది ఆయనకి. అంటే సైకలాజికల్గా 100% ప్రిపేర్ అయి ఉంటాడు. సో ఎవరైతే సైకలాజికల్గా 100% ప్రిపేర్ అయి ఉంటారో వాళ్ళకి ఫిజికల్ ఎబిలిటీ తక్కువ ఉన్నా కానీ ఆ మైండ్ సెట్ అలాని డ్రైవ్ చేస్తుంది. సో షేన్ వార్న్ ఈజ్ వన్ ఆఫ్ దట్ గాయ్, మెంటల్గా స్ట్రాంగ్ ఉన్న మనిషి ఆయన. సో ఆయనకి సక్సెస్ వచ్చింది. ఎట్ ద సేమ్ టైం ఆయనకు సక్సెస్ వచ్చిన టైం ఏంటి, దట్ ఈస్ 25 years 15 years బ్యాక్ అది. సో ఆ టైంలో ఫిట్నెస్ లెవెల్స్ అనేవి వేరున్నాయి, ఫిట్నెస్కి అంత ఇంపార్టెన్స్ కూడా ఉంటుండే కాదు ఇప్పుడుతో కంపేర్ చేస్తే. సో ఇప్పుడు అదే షేన్ వార్న్ ఆడుంటే ఆయన కొన్ని టెస్ట్లు పాస్ అవ్వాల్సి వస్తుండే టీంకి ఆడాలంటే. సో ఆ టైంలో కాబట్టి ఆ టైం వరకే అది, ఈ టైంలో దాన్ని మనం తీసుకురాలేము అంతే. సో నాకు మెన్షన్ చేయాలనుకుంటున్నాను అంతే. ఇంకోటి షేన్ వార్న్ చేసిన ఒక బ్లండర్ మిస్టేక్ కూడా నేను మీకు చెప్తా. 2005 యాషెస్ టైంలో ఏమైందంటే ఆస్ట్రేలియా ఒక 270 దాకా చేజ్ చేయాలండి. అయితే ఆస్ట్రేలియా ఇట్స్ లైక్ 160 for 8 ఉంది, 120 for 8 ఉండే. బ్రెట్లీ ఇంకా షేన్ వార్న్ కలిసి ఒక 45 runs 50 runs యాడ్ చేస్తారు. ఎండ్ ఆఫ్ డేస్ ప్లే అవుతుంది. ఎండ్ ఆఫ్ డేస్ ప్లే అయితే నెక్స్ట్ డే వచ్చి దీన్ని కొట్టాలి. సో అక్కడ కండిషన్స్ చూస్తే బ్రెట్లీ మంచి ఫామ్లో ఉన్నాడు, షేన్ వార్న్ కూడా మంచి ఫామ్లో ఉన్నాడు, ఆస్ట్రేలియా కొట్టేస్తుంది అని చెప్పి వాళ్ళకి ఒక కాన్ఫిడెన్స్ ఉండే. కాకపోతే షేన్ వార్న్ ఏమైందంటే కొంచెం పార్టీ మనిషి కదా, రాత్రి నిద్రపోలేదు ఆయన, నిద్రపోలేదు, పొద్దున వచ్చేసి బ్యాటింగ్ ఆడడం జరిగింది. ఒక 20-30 balls ఆడిండు. 31st 32nd ball కాన్సన్ట్రేషన్ ల్యాప్స్ అయ్యి హిట్ వికెట్ అయిన ఆయన. దానివల్ల వాళ్ళకి సీరియసే కాస్ట్ అయింది 2005 ఆ ఒక్క చిన్న ఇన్సిడెంట్ వల్ల. సో అది నేను మీకు ఓన్లీ సూపర్ఫిషియల్గా చెప్తున్నా. అది ఒకసారి మీరు దాన్ని డీటెయిల్ ఇన్వెస్టిగేషన్ చేస్తే దాని వెనకాల దాన్ని ఏమంటారు ఇంకా చాలా మ్యాటర్ ఉంటుంది దాంట్లో. బేసిక్గా సారాంశం ఏంటంటే ఎంత నువ్వు తోపైనా కానీ నువ్వు ఫిజికల్ ఫిట్నెస్ ఎందుకు ఇంపార్టెంట్ అని తర్వాత ఇప్పుడు హైండ్ సైట్లో చూస్తే అర్థమవుతుంది అనమాట. ప్లేయర్స్ 2005 ఆయన కెరియర్ ఎండింగ్ టైం అది. అవును, షేన్ వార్న్ లాంటి ప్లేయర్ అయినా కానీ ఎంత టాలెంట్ ఉన్నా కానీ ఇఫ్ హీ హ్యాడ్ బెటర్ ఫిట్నెస్ చూస్తే 2005 యాషెస్ వాళ్ళే గెలిచేవాళ్ళు. సో అల్టిమేట్గా నువ్వు ఈవెన్ ఇఫ్ యూ మే బి షేన్ వార్న్, యూ మే బి ముత్తయ్య మురళీధరన్, ఎవరైనా కానీ ఫిట్నెస్ ఇంపార్టెంట్ ఏమో ప్రాబ్లీ.
సో అంటే ఇందాక టెస్ట్ గురించి మాట్లాడుతున్నాం కదా, సో ఈ యోయో టెస్ట్ అంటే ఏంటి ఆశీష్ భయ్య చెప్పు అసలు. అంటే ఇది చాలా దీని గురించి చాలా కాంట్రవర్సీలు అవుతున్నాయి ఈ మధ్య. క్రికెట్ స్కిల్ కంటే యోయో టెస్ట్ మీద ఎక్కువ ఫోకస్ పెడుతున్నారు. మరి ఇప్పుడు ఇందాక షేన్ వార్న్ ఇన్సిడెంటే పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్, ఎందుకని ప్రతి ప్లేయర్కి మినిమం ఫిట్నెస్ లెవెల్స్ ఉండాలని. సో ఇప్పుడు ఈ యోయో టెస్ట్ గురించి చెప్పు. ఓకే, జనరల్గా మనం యోయో టెస్ట్ ఎందుకు చేస్తాము అంటే ఫిట్నెస్ లెవెల్స్ని చూడడానికి చేస్తామండి. సో యోయో టెస్ట్లో యాక్చువల్గా ఏమేమి కవర్ అవుతుందని చెప్తాం మాడ్యూల్స్. ఏరోబిక్ ఫిట్నెస్ కవర్ అవుతుందండి. స్టార్టింగ్లో మనము అప్ అండ్ డౌన్స్ చేయాల్సి వస్తుంది, షటిల్ రన్స్ చేయాల్సి వస్తుంది, అది తక్కువ పేస్లో చేయాల్సి వస్తుంది. ఆ టైంలో మనకి ఏరోబిక్ ఫిట్నెస్ టెస్ట్ అవుతుంది. మెల్లమెల్లగా మనము ఆ షటిల్ రన్స్ చేసే కొద్దీ పేస్ అనేది ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది బీప్ సౌండ్ వల్ల. సో అది అట్లా 16 దాకా వెళ్తుంది, 16.1 మనకి బేస్. జనరల్గా 23-24 దాకా కూడా వేస్తారు వేరే కంట్రీస్ వాళ్ళు. సో 14-15 దాకా స్కోర్ వెళ్ళే టైంలో అది బేసిక్గా ఏరోబిక్ ఫిట్నెస్నే టార్గెట్ చేస్తుంది. ఒక్కసారి 15 దాటినాక ఎనోరోబిక్ లెవెల్ ఆఫ్ ఫిట్నెస్ని టార్గెట్ చేస్తుంది. అంటే మనకి ఆక్సిజన్ లేకుండా మనం ఎనర్జీని జనరేట్ చేయడము, ఎట్లా మనం ఆక్సిజన్ అప్టేక్ చేసుకుంటాం ఇట్లాంటి పర్ఫార్మెన్స్ చేసే టైంలో, అంటే ఇది కూడా ఒక పర్ఫార్మెన్స్ లాంటిదే కదా, మ్యాక్సిమం ఆక్సిజన్ ఎట్లా ఇంటేక్ చేసుకుంటామో, మన బాడీని ఎట్లా యూజ్ చేస్తాము అని చెప్పి యోయో టెస్ట్ చేయడం జరుగుతుంది. ఎట్ ద సేమ్ టైం మనం షటిల్ రన్ చేసేటప్పుడు డైరెక్షన్స్ చేంజ్ అవుతామండి. డైరెక్షన్ చేంజ్ అయితే చేంజ్ ఆఫ్ డైరెక్షన్ అనే కాన్సెప్ట్ ఒకటి వస్తుంది. సడన్గా స్పీడ్ని ఆపేసి బ్యాక్ అంటే ఇట్లా తిరగాలి రన్ తీసేటప్పుడు. సో చేంజ్ ఆఫ్ డైరెక్షన్ ఒకటి, ఏరోబిక్ ఫిట్నెస్ ఒకటి, అనోరోబిక్ ఫిట్నెస్ ఒకటి, ఇంకోటి మెంటల్ ఎబిలిటీ ఒకటి, ఫిఫ్త్ వచ్చేసి పేస్లో రన్ చేయడం. ఇప్పుడు 12 స్పీడ్ ఉన్నప్పుడు 12 పేస్లోనే రన్ చేయడం, 13 ఉన్నప్పుడు 13లోనే రన్ చేయడం, 20 ఉంటే 20లోనే రన్ చేయడం. సో దీనివల్ల మన బాడీకి మనం ఏం నేర్పిస్తామంటే ఏ టైంలో ఎంత స్పీడ్ని ఇనిషియేట్ చేయాలి, ఏ టైంలో ఎనర్జీని యూటిలైజ్ చేయాలి, ఏ టైంలో ఎనర్జీని సేవ్ చేసుకోవాలి. ఇప్పుడు మనము థర్డ్ మ్యాన్కి రన్ కొడితే దానికి స్ప్రింట్ చేసే అవసరం లేదు కదండి, జస్ట్ వాక్ చేస్తే రన్ వచ్చేస్తుంది. అదే మనము మిడ్ ఆఫ్కి డ్రైవ్ కొట్టినాం అనుకోండి, స్ప్రింట్ చేసి డైవ్ చేయాల్సి వస్తుంది. సో మన బాడీకి మనం నేర్పిస్తాం. ఎట్లా నేర్పిస్తామంటే మన పేస్ ఎట్లా జనరేట్ చేయాలి, అంటే ఏ పేస్ని తీసుకెళ్ళాలి, 12 అంటే ఇట్లా, 13 అంటే ఇట్లా, 14 అంటే ఇట్లా, 15 అంటే ఇట్లా, 16 అంటే ఇట్లా అని. సో దీనివల్ల చేంజ్ ఆఫ్ డైరెక్షన్ కూడా యాడ్ అవుతుంది. దీనిపైన చేంజ్ ఆఫ్ డైరెక్షన్ యాడ్ అయితే ఫీల్డింగ్లో మనం చేంజ్ ఆఫ్ డైరెక్షన్ చేస్తాము, బ్యాటింగ్లో రన్నింగ్ బిట్వీన్ ద వికెట్స్లో చేంజ్ ఆఫ్ డైరెక్షన్ చేస్తాం. సో ఓవరాల్గా నన్ను అడిగితే యోయో టెస్ట్ పాస్ అయితే ఆల్మోస్ట్ ఒక క్రికెటింగ్ లెవెల్లో సూపర్ అది. ఎందుకంటే మన క్రికెట్లో కావాల్సిన మాడ్యూల్స్ ఏవైతే ఉన్నాయో యోయో టెస్ట్ ఒక 60% కవర్ చేస్తుందండి. సో అయితే ఇప్పుడు ఈ వరుణ్ చక్రవర్తి కానీ రాహుల్ తెవాతి కానీ మన స్క్వాడ్లో సెలెక్ట్ అయినప్పుడు వాళ్ళు ఫెయిల్ అయితే వాళ్ళని తీసేయడం, రాయుడుని కూడా ఇదివరకు అలా తీసేయడం ఇస్ కంప్లీట్లీ జస్టిఫైడ్ అంటారా ఫ్రమ్ స్ట్రెంత్ అండ్ కండిషనింగ్ పాయింట్? ఇప్పుడు నన్ను అడిగితే టెస్ట్ కండక్ట్ చేసే టైమింగ్ ఉంటుంది కదండి, టైమింగ్లో ఎవరు ఫిట్నెస్ లెవెల్ ఎట్లుంది, ఎవరు సైకాలజికల్ ఆస్పెక్ట్స్ ఎట్లున్నాయి, ఎవరు స్ట్రాంగ్ ఉన్నారు ఫిజికల్గా అని చెప్పేది ఒక పర్టికులర్ టైంలో తెలియదు కదండి. ఇప్పుడు మీరు ఉన్నారండి, మీరు యోయో టెస్ట్ 25 చేస్తారు, కాకపోతే సడన్గా మీకు 3-4 డేస్ లాక్డౌన్ వల్ల లేకపోతే దీనివల్ల ఫిట్నెస్ చేసే ఛాన్స్ లేకుండే. సో ఆ టైంలో సడన్గా ఫిట్నెస్ పెట్టి యోయో టెస్ట్ అని చెప్పి దాన్ని ఆ బేసిస్ మీద స్కోరింగ్ చేసి డ్రాప్ చేయడం అనేది నేను దాన్ని తీవ్రంగా ఖండిస్తాను అండి. యోయో టెస్ట్ చేసే ముందు కొన్ని పర్టికులర్స్ ఉంటాయి, ఆ పర్టికులర్స్ని ఫాలో అయ్యి కొన్ని ఫిట్నెస్ టెస్ట్ ఉంటాయి, అవి ఫాలో అయినాక యోయో టెస్ట్ కండక్ట్ చేసి ఒకవేళ ఫెయిల్ అయితే ఇంకొక ఛాన్స్ ఇచ్చి తర్వాత ఫిట్నెస్ లెవెల్స్ని ఎట్లా ఇంప్రూవ్ చేయాలో అని చెప్పి ఒక చార్ట్ ఇచ్చినాం అనుకోండి, ఆబ్వియస్లీ ప్లేయర్ అన్నాడు చాలా ఈజీగా ఇంప్రూవ్ అవుతాడు. సో ఈ ప్రొసీజర్ని ఫాలో అవ్వాలి. ఇమ్మీడియట్గా రేపే యోయో టెస్ట్, ఎల్లుండే యోయో టెస్ట్ అని చెప్పి పేపర్లు వేసేసి పిలుస్తే దానివల్ల రిజల్ట్ అనేది ఫ్రూట్ఫుల్గా ఉండదు. ఎట్ ది ఎండ్ ఆఫ్ ది డే యోయో టెస్ట్ పాస్ కావడం కాదు కదండి, క్రికెట్ ఆడడం ఇంపార్టెంట్. యోయో టెస్ట్ ఇస్ జస్ట్ ఎ కాన్సెప్ట్, అంటే ఇస్ జస్ట్ ఎ బై ప్రోడక్ట్. అది ఫెయిల్ అయినారని చెప్పి ఒక ప్లేయర్ని తీసేయడం అనేది తప్పు అని చెప్పి నేను అనను, బట్ స్టిల్ తీసే ముందు కొన్ని కాన్సిక్వెన్సెస్ని నోట్ చేసుకుని తీయడం బెస్ట్ అని చెప్పని అంట. ఓకే, అంటే 2-వే ప్రాసెస్ అంటారు. ఇప్పుడు ప్లేయర్ పాస్ కాకపోతే అది ప్లేయర్ది తప్పు కాదు, ట్రైనర్ది తప్పు అంటారా మీరు? ట్రైనర్ది అంటే ఈదర్ వే. ఇప్పుడు ప్లేయర్ ఏ పొజిషన్లో ఉన్నాడు, టెస్ట్ తీసుకునే పొజిషన్లో ఉన్నాడా లేదా అని మనం చెప్పలేం కదండి. ఆయన ప్రైమ్లో ఉన్నప్పుడే కదండి మనం టెస్ట్ పెట్టి సక్సెస్ అయిందా లేదా అని చెప్పి చూడాలి. ఇప్పుడు డైరెక్ట్ ప్రీ సీజన్ ముందు ఏం చేస్తున్నాడు ఆయన అని చెప్పి మనం ఫాలో అప్ చేయకపోతే టెస్ట్ పెట్టి ఫైదా లేదా అని చెప్పి అంటున్నాం. సో ట్రైనర్ది తప్పు అంటే ట్రైనర్ అసోసియేట్ అయ్యి ఉంటే డెఫినెట్గా ట్రైనర్ది తప్పు ఉండదు. అసోసియేట్ లేడు కాబట్టి
ప్లేయర్ ఫిట్నెస్ చేయట్లేదు కాబట్టి ఈజ్ ఇంటూ సమ్ అదర్ థింగ్స్ కాబట్టి ఆబ్వియస్లీ యోయో టెస్ట్ ఫెయిల్ అవుతారు. ఎందుకంటే అకార్డింగ్ టు మీ 16.1 అనేది చాలా బేసిక్ స్కోర్ అండి. ఇప్పుడు మీరైనా నేనైనా ఒక 20 days ట్రైనింగ్ చేస్తే ఈజీగా క్రాక్ చేయొచ్చు. రాయుడు లాంటి వాళ్ళు ఎందుకు క్రాక్ చేయకపోరు, ఈజీగా చేయొచ్చు. కాకపోతే ఆ రోజు ఆయన టైం బ్యాడ్, అందుకే ఆయన క్రాక్ చేయలేదు అంతే. ఓకే, అయితే ఇప్పుడు అందరికీ సేమ్ ఉంటుంది 16.1. ఇప్పుడు ఇది కొంచెం అంటే అన్ఫేర్ అనిపించచ్చు కదా. ఇప్పుడు కొంతమంది ఇంజమామ్ ఉంటాడు, రహీం కార్నవాల్ ఉన్నాడు, ఇప్పుడు నీ వెస్టిండీస్కి ఆడుతున్నాడు. ఇట్లాంటి ప్లేయర్స్ని ఇంకా నువ్వు ఇప్పుడు మనీష్ పాండే ఇట్లాంటి సుప్రీంలీ ఫిట్ ప్లేయర్స్ని ఎట్లా అంటే ఇద్దరికి ఒకే బేస్లో ఎట్లా పెడతారంటారు? ఇప్పుడు మన మెయిన్ కాన్సెప్ట్ వచ్చేసి అండి, ఇక్కడ మీరు అడిగిన చాలా మంచి క్వశ్చన్ ఇది. ఇప్పుడు ఇంజమామ్ లెక్కండి 10,000 runs కొట్టిండు, 10,000+ runs కొట్టిండు వాళ్ళ కంట్రీకి. సో డెఫినెట్లీ ఆయన ఒక మంచి ప్లేయర్ అని చెప్పి మనము అనుకోవచ్చు ఈజీగా. 100% మంచి ప్లేయర్ ఆయన. సో ఇప్పుడు మనము ఆయనకి ఫ్రీ పాస్ అయితే ఇవ్వలేం కదండి, ఫిట్నెస్ లెవెల్స్ అయితే ఉండాలి. సో మనం ఇక్కడ ఏం చేయవచ్చు అంటే ఆయన టాలెంట్ని ఎంకరేజ్ చేస్తూ ప్యారలల్గా ఆఫ్ సీజన్లో ఆయన ఫిట్నెస్ పైన ఫోకస్ చేయాలి. ఆయన వెయిట్ ఎట్లా లాస్ కావాలి, ఆయన బాడీ ఫ్యాట్ కంటెంట్ని ఎట్లా తగ్గియాలి, ఎట్ ద సేమ్ టైం ఆయన ఫుడ్ ప్యాటర్న్స్ ఎట్లుండాలి, ఏదైతే అవసరం లేని ఫుడ్ అవన్నీ ఎట్లా అవాయిడ్ చేయాలి, క్రాష్ డైట్స్ కానీ షుగర్ కానీ అవన్నీ తగ్గియాలి, ప్రోటీన్ కంటెంట్ ఏదైతే ఉంటుందో న్యాచురల్గా వచ్చేది అది తినాలి, ట్రైనింగ్ చేసేటప్పుడు ఫ్యూలింగ్ ఎట్లా చేయాలి, రీఫ్యూలింగ్ ఎట్లా చేయాలి, తర్వాత స్ట్రెంథనింగ్ ట్రైనింగ్ చేసేటప్పుడు ఎట్లాంటి ప్రోటోకాల్స్ ఫాలో అవ్వాలి, ఏరోబిక్స్ చేసేటప్పుడు ఎట్లాంటివి చూడాలి, ఇవన్నీ రాసి ఒక పర్టికులర్ ప్లాన్ ఇచ్చి ఆఫ్ సీజన్లో ఒక 2 to 3 months ట్రైన్ చేస్తే పర్టికులర్గా ఆ ఫిట్నెస్ పైన ఆ మాడ్యూల్ పైన ఈజీగా ఇంజామ్ లాంటి ప్లేయర్ కూడా సక్సెస్ వస్తుందండి. ఇట్ టేక్స్ ఇస్ 3 months అంతే. ఆ 3 months కాకపోతే ఒకవేళ అప్పటికి సక్సెస్ రాకపోతే ఇంకో 3 months పుష్ చేయొచ్చు, పర్లేదు. 6 monthsలో ఎట్లాంటి అథ్లీట్కైనా ఈజీగా రిజల్ట్ వస్తుంది. అన్లెస్ ఇప్పుడు ఆయనకు హెరిడిటీ ప్రాబ్లం ఉంటే లేకపోతే జీన్తో ప్రాబ్లం ఉంటే అది వేరే ఎక్స్పర్ట్స్ చేస్తారు, అది స్ట్రెంత్ అండ్ కండిషనింగ్ చేతిలో ఉండదు. ఆయన ఎంతవరకు చేస్తాడు, సక్సెస్ వచ్చే వరకు ప్రయత్నిస్తాడు. ఒకసారి అది ఆయన చేతిలోకి వెళ్ళి దాటింది అంటే వేరే వాళ్ళకి ఆర్గనైజ్డ్ వేలో చెప్తాడు ఇది ప్రాబ్లం ఉంది ఈయనకి అని చెప్పి. ఓకే భయ్య, మనం ఫిట్నెస్ గురించి చాలా మస్తుగా మాట్లాడుకున్నాం, యోయో టెస్ట్లు ఇవన్నీ. కానీ జనరల్గా ఎప్పుడు అంటే క్రికెటర్స్లో కామన్గా కనబడే న్యూస్ అప్పుడప్పుడు ఏంటంటే సమ్ క్రికెటర్ హ్యాస్ బీన్ వైలేటెడ్ ద డోపింగ్ కోడ్, సో దొరికిపోయాడు, ఇట్లాంటివన్నీ న్యూస్లో వచ్చినప్పుడు బయటికి ఎస్పెషల్లీ చాలామంది ఎట్లా మాట్లాడుకుంటారంటే అరే ఆ క్రికెటర్ డోపింగ్ దొరికిపోయాడంట, 1 year వరకు బ్యాన్ అంట, ఏదో డ్రగ్స్ యూస్ చేశాడంటే ఇలా. అంటే చాలామంది తెలియక అంటే డోపింగ్ అంటే ఇంకా ఏవో డ్రగ్స్ యూస్ చేశారని ఇలా అలా అని చాలా రకాలుగా మాట్లాడుకుంటారు, దానిపైన సరైన అవేర్నెస్ లేక. అసలు ఈ డోపింగ్ అంటే ఏంటి, అండ్ ప్లేయర్స్ చాలామంది ఎక్కువగా మనం చదివే న్యూస్లో ఎట్లా ఉంటాయంటే ఒక పర్టికులర్ మెడిసిన్ అందులో ఉండేటువంటి ఏదైతే ఒక అంటే బ్యాండ్ సబ్స్టెన్స్ అందులో ఏదైతే ఉంటుందో అది యూస్ చేయకూడదని చెప్పిన తర్వాత కూడా అది వాళ్ళు మెడికల్ పర్పస్ కోసం తీసుకున్న దాని మీద కూడా చాలా సీరియస్గా యాక్షన్ తీసుకునే సందర్భాలు మనం చాలాసార్లు చూసాం. సో అట్లాగా అసలు ఈ డోపింగ్ సంబంధించి కొంచెం ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తారు అసలు ఏంటనేది? ఓకే, జనరల్గా డోపింగ్ అంటే ఏంటంటే కొన్ని పర్ఫార్మెన్స్ ఎన్హాన్సింగ్ సబ్స్టెన్సెస్ ఉంటాయండి. దానివల్ల ఏమవుతుంది అంటే మన పర్ఫార్మెన్స్ అనేది ఎన్హాన్స్ అవుతుంది, టైర్డ్నెస్ రాదు, ఎట్ ద సేమ్ టైం బాడీ చాలా ఈజీగా రికవరీ అయిపోతుంది, మనం పాజిటివ్గా ఉంటాము, మన ఫిజికల్గా స్ట్రాంగ్ ఉంటాం. సో ఈ మెజారిటీ థింగ్స్ని కన్సిడరేషన్ చేసుకుని డోపింగ్ చేస్తారు చాలా వరకు అథ్లీట్స్. ఇన్ పర్టికులర్ క్రికెట్ కాకుండా వేరే దాంట్లో అయితే కొన్నిట్లో అయితే అఫీషియల్గానే చేస్తారు బాడీ బిల్డింగ్లో డోపింగ్. తర్వాత డిజైనింగ్ దీని ఏమంటారు మోడల్స్ కూడా అఫీషియల్గానే చేస్తారు డోపింగ్. ఇంకా సైక్లింగ్ కానీ ఒలింపిక్స్లో కానీ మనకు రెగ్యులర్గా దొరుకుతూనే ఉంటారు వాడాలోకి వెళ్ళి టెస్టింగ్ చేస్తే డోపింగ్లోకి వెళ్ళి. సో మెజారిటీగా ప్లేయర్స్ కొందరు తెలియకుండా చేస్తారు డోపింగ్. ఎట్లా తెలియకుండా చేస్తారంటే పర్టికులర్గా వాళ్ళకి ఏమైనా మెడికల్ కండిషన్స్ ఉంటే కొన్ని సబ్స్టెన్సెస్ బ్యాన్ అయినప్పుడు వాళ్ళ డాక్టర్కి తెలియకుండా పాస్ట్ మెడికల్ హిస్టరీ చూడకుండా లేకపోతే ప్రొఫెషన్ని చూడకుండా కొన్ని డ్రగ్స్ని ప్రిస్క్రైబ్ చేస్తారు. అది ప్రిస్క్రైబ్ చేయడం వల్ల ఏమవుతుంది అంటే తెలియకుండా ఆ సబ్స్టెన్స్ని ఇండ్యూస్ చేస్తారు. సో నెక్స్ట్ ఏమవుతుందంటే మనం డోపింగ్ టెస్ట్లో దొరికిపోవడం జరుగుతుంది. ఇది ఒక ఇన్నోసెంట్ వే, చాలామంది ప్లేయర్స్కి అయింది ఇది. ఈ చాలామంది ప్లేయర్స్లో షేన్ వాన్ ఈజ్ ఆల్సో వన్ ఆఫ్ ది ప్లేయర్. 2003 వరల్డ్ కప్ ముందు డైయూరిటిక్స్ తీసుకొని డోపింగ్లో దొరికిండు ఆయన. మా మమ్మీ ఇచ్చింది డ్రగ్ ఇది అని చెప్పి ఒక స్టేట్మెంట్ ఇచ్చిండు, బట్ స్టిల్ 1 year సస్పెండ్ చేసిండు ఆయనని. మా మమ్మీ డ్రగ్ నేను తెలియకుండా వేసుకున్నా అని చెప్పి డీటెయిల్ స్టేట్మెంట్ ఇచ్చిండు, బట్ స్టిల్ ఆయన 1 year సస్పెండ్ చేసిండు. రీసెంట్గా మా పృథ్వీ షా కూడా
ఒక 7 months 6 months దాన్ని ఏమంటారు ఆస్తమా డ్రగ్ తీసుకొని డోపింగ్ చేసిండు. అంటే అది తెలియక చేసిండో చేసిండో తెలియదు మనకి. డోపింగ్ చేసిండు అని చెప్పి ఆయన కూడా 6 to 7 months సస్పెండ్ చేశారు. సో థ్యాంక్స్ భయ్య, చాలా డీటెయిల్ క్లారిటీ ఇచ్చారు. ఎందుకంటే నేను విన్న వన్ ఆఫ్ ద రీసెంట్ రూమర్స్, అది విన్నప్పుడు నాకు నవ్వు ఆపుకోలేకపోయాను. వాళ్ళు ఏం చెప్పారంటే పృథ్వీ షా హ్యాస్ బీన్ కాట్ యూజింగ్ వీడ్, సో అందుకే అతన్ని సో అంటే లైక్ అట్లే అలాంటి స్టేట్మెంట్స్ విన్నప్పుడు నవ్వు వస్తుంది. ఎందుకంటే ప్రొఫెషనల్ క్రికెటర్స్ వాళ్ళంతా కూడా వన్స్ దే టేక్ క్రికెట్ సీరియస్లీ ఇట్లాంటి విషయాలకి చాలా దూరంగా ఉంటారనే మాట వాస్తవం. అండ్ అలాగే అట్లాంటి పార్టీ కల్చర్లో డోపింగ్ చేసి దొరికిపోయిన వాళ్ళ హిస్టరీ కూడా ఉంది క్రికెట్లో. బట్ అట్లీస్ట్ బిహేవ్ చేసిన వాళ్ళు కూడా ఉన్నారు, అట్లాంటి వాళ్ళు కూడా ఉన్నారు చాలా వరకు. ఇప్పుడు నేను మీకు డైరెక్ట్ ఎగ్జాంపుల్ చెప్తా అండి, సారీ ఫర్ ద ఇంటరప్షన్. మీకు మెస్సీ తెలుసు కదండి, ఫాస్ట్ బౌలర్ అంటారా, మెస్సీ తెలుసు కదండి, ఫుట్బాలర్. ఆ మెస్సీ ఆయనకి బర్త్ డిఫెక్ట్ ఉంటుండే. ఆయనకి 13-14 years ఆయనకి సరిగ్గా నర్వనికి కూడా వస్తుండే కాదు, ఆయన పోస్చర్ని కరెక్ట్గా పెట్టుకోవడానికి కూడా వస్తుండే కాదు. సో అలా డాక్టర్ ఏం చేసిండంటే ఆయనకి గ్రోత్ అనేది ఇండ్యూస్ కావాలని చెప్పి ఒక 3-4 years కంటిన్యూస్గా గ్రోత్ హార్మోన్స్ ఆర్టిఫిషియల్గా ఎక్స్టర్నల్ సోర్స్ నుంచి ఆయన గ్రోత్ హార్మోన్స్ తీసుకుని ఆయన బాడీని సెట్ చేసుకుని తర్వాత 17-18 years ఆయన బాడీ సెట్ అయిపోయింది. ఇప్పుడు ఫుట్బాల్లో నెంబర్ 1 ఆయన 32-33 ఉంటాడు నాకు తెలిసి, మేబీ 35 ఉంటాడు. పర్టికులర్గా ఫుట్బాల్ని ఫాలో అవ్వండి, నేను జస్ట్ ఆర్టికల్ చదివిన ఇది. సో ఇప్పుడు మీరు ఏమంటారండి, దీన్ని డోపింగ్ అంటారా? డోపింగ్ అయితే కాదు కదా, ఆయన హెల్త్ బాగాలే కాబట్టి, ఆయన పోస్చర్ మంచిగా లేదు, ఆయనకి బ్రెయిన్ ఇంకా బాడీ కోఆర్డినేషన్ సరిగా లేదని చెప్పి ఆయన కండిషన్ వల్ల ఆయన డాక్టర్ ఏం చేసిండు, ఆయనకి గ్రోత్ హార్మోన్స్ ప్రిస్క్రైబ్ చేసిండు. సో దానివల్ల అది ఆయన రికవర్ అయిపోయి ఇప్పుడు ఫుట్బాల్ ఆడిండు, ఇప్పుడు వన్ ఆఫ్ ద బెస్ట్ అంటే టాప్ అథ్లీట్, రిచ్ అథ్లీట్ కదా. సో ఇట్లాంటి ఎగ్జాంపుల్స్ కూడా ఉంటాయి. అంటే కొందరు మిస్బిహేవ్ చేస్తారు, కొందరేమో తెలిసి తీసుకుంటారు. ఇప్పుడు మీకు లాన్స్ ఆర్మ్స్ట్రాంగ్ ఐడియా ఉన్నారా అండి, సైక్లిస్ట్. ఆయనకి ఎన్నో మెడల్స్ వచ్చినాయి. ఆయన ఎట్లాంటి డోపింగ్ చేస్తాడో మీకు చెప్తే మీరు చాలా సర్ప్రైజ్ అవుతారు. ఎట్లా అంటే ఆయన బ్లడ్ ఉంటుందండి, బ్లడ్ డోపింగ్ అంటారు దీన్ని. ఇప్పుడు 48 hours గేమ్ ఉందండి, 48 hours ఆయనకు సైక్లింగ్ ఉంది. సో ఇప్పుడు సైక్లింగ్ అంటే ఏంటి, మనం ఎండ్యూరెన్స్ ఎక్కువ యూజ్ చేయాలి, రెడ్ బ్లడ్ సెల్స్ ఎక్కువ యూజ్ చేయాలి. అయితే ఈ రోజు ఏం చేస్తాడంటే ఆయన ట్యూస్డే రోజు మ్యాచ్ ఉంటే ఆయన బ్లడ్ని తీసుకుంటాడు. ఆయన బ్లడ్ని ఒక 3 packets తీసుకుంటాడు, అంటే 900 ml నుంచి 1 liter దాకా తీసుకుని రెఫ్రిజిరేటెడ్ చేసేస్తాడు. ఓకే, తర్వాత మ్యాచ్కి ముందు ఒక 4-5 hours ముందు ఏదైతే బ్లడ్ అయినా తీసుకున్నాడో దాన్ని మళ్ళీ రీఇంజెక్ట్ చేస్తాడు. సో ఈ 3 daysలో ఏమవుతుందంటే మీకు ఏదైతే హిమోగ్లోబిన్ లెవెల్ డౌన్ అయిందో ఇమ్మీడియట్గా మీ సెల్స్లో ట్రిగర్ అయ్యి కొత్తగా హిమోగ్లోబిన్ సెల్స్ ఫామ్ అయ్యి కొత్త బ్లడ్ సెల్స్ ఫామ్ అవుతాయి. దానిపైన అయితే ఏదైతే బ్లడ్ అనేది తీసేసిండో ఆయన మళ్ళీ దాన్ని తీసుకొని వేస్తాడు. దాన్ని తీసుకొని వేసి పర్ఫార్మెన్స్కి వెళ్తాడు. సైకిల్ ఎంత దొక్కితే అంత ఆయన అలసిపోడు, ఎందుకంటే ఫుల్ బ్లడ్ ఉంటుంది, ఫుల్ ఆక్సిజన్ ఉంటుంది, ఫుల్ న్యూట్రియన్స్ వస్తాయి, మజిల్స్ అనేవి టైర్డ్ కావు. దీన్ని బ్లడ్ డోపింగ్ అంటారు. ఎట్ ద సేమ్ టైం ఆయన బ్లడ్ డోపింగ్తో పాటు లో డోసెస్లో టెస్టోస్టెరాన్ తీసుకుంటుండే, లో డోసెస్లో కార్టికోస్టెరాయిడ్స్ తీసుకుంటుండే, లో డోసెస్లో గ్రోత్ హార్మోన్స్ తీసుకుంటే. టెస్టోస్టెరాన్ ఇంకా గ్రోత్ హార్మోన్స్ ఏంటంటే మన మజిల్ని ఇండ్యూస్ చేస్తుంది, రికవర్ చేస్తూనే ఉంటుంది బాడీని. కార్టికోస్టెరాయిడ్స్ ఏం చేస్తుంది అంటే మన బాడీ టైర్డ్ కాకుండా, పెయిన్ రాకుండా ఇండ్యూస్ చేస్తుంది, ఆపుతుంది. ఎట్ ద సేమ్ టైం ఈ బ్లడ్ డోపింగ్ ఏం చేస్తుంది, మీకు న్యూట్రియన్స్ని ఇస్తూనే ఉంటుంది. సో పర్ఫార్మెన్స్ అనేది ఇంక్రీజ్ అయితేనే ఉంటుంది. అయినా అట్లా 8 నుంచి 12 years దాకా చేసిండండి. 8 to 12 years దాకా చేస్తే ఒక సిల్లీ మిస్టేక్ వల్ల దొరికిపోయినాక ఆయన ఏవైతే మెడల్స్ ఎర్న్ చేసిండో అలా టీం ఆయన దగ్గర నుంచి తీసేసుకున్నాడు. అదొక పెద్ద హిస్టరీ అది లాన్స్ ఆర్మ్స్ట్రాంగ్. సో అట్లా బ్లడ్ డోపింగ్ చాలా మంది చేస్తారు, దానివల్ల దొరకరు జనాలు, ఏదైనా సిల్లీ మిస్టేక్ చేయడం వల్ల కాకపోతే. ఇప్పుడు ఈ వేరే స్పోర్ట్స్లో డోపింగ్ చాలా కామన్ అంటారు, ఎందుకంటే నీకు వేరే స్పోర్ట్స్ బాగా కమర్షియల్ ఉంటాయి, గేమ్స్ చాలా ఉంటాయి. ఒలింపిక్స్లో నీకు మెడల్ అంటే చాలా పెద్ద విషయము, నీకు NBA లాంటి చోట, MLB బేస్బాల్లో కూడా బాగా డబ్బులు ఉంటాయి. ఇదివరకు చూసుకుంటే క్రికెట్లో అంత డబ్బులు లేకుండే, ఇప్పుడు డబ్బులు వచ్చాయి. సో ఇప్పుడు డోపు చేస్తే నువ్వు కోట్లు సంపాదించవచ్చు. ఇప్పుడు నువ్వు 6లు గట్టిగా కొట్టగలిగితే నువ్వు కోట్లు సంపాదించని తెలిస్తే డోపింగ్ ఇంకా పెరగాలి కదా. మరి ఏమన్నా మెజర్స్ ఉన్నాయా, మరి టెస్టింగ్ చేస్తున్నారా? ఒకటి ఇప్పుడు మనందరికీ తెలుసు, ఆండ్రే రసెల్ డోపింగ్లో దొరికాడు, 1 year బయట కూర్చున్నాడు. బట్ తను అట్లా దొరికినట్టు వేరే ఎవరు దొరకలేదా అసలు, ఎవరు చేయట్లేదు అంటారా? డూ యూ బిలీవ్ దట్? నేను పర్సనల్గా అయితే నేను నమ్మట్లేదు. ఎందుకంటే ఇప్పుడు పాస్ట్ 5 yearsలో అయినా నీకు 6 hitting రెవల్యూషన్, T20 రెవల్యూషన్ అయితే ముందెప్పుడు లేదు. కానీ ఎంతమంది డోపింగ్లో దొరికారంటే చాలా తక్కువ మంది ఉన్నారు. కానీ నాకు ఎందుకో డిస్కనెక్ట్ కనిపిస్తుంది. మీ టేక్ ఏంటి? నేను కూడా
చెప్పాలి అంటే ఎవిడెన్స్ నా దగ్గర లేదండి. కాకపోతే నేను ఎట్లా చెప్తున్నా అంటే నేను ఖచ్చితంగా చెప్తా వాళ్ళు డోపింగ్ చేస్తున్నారని. ఎందుకంటే ఇప్పుడు ఒలింపిక్స్లోనే ఒక ఒక రేంజ్లో ఉంటుందండి. ఒలింపిక్స్లో డోపింగ్ టెస్టింగ్ కానీ లేకపోతే వాళ్ళ రూల్స్ కానీ రెగ్యులేషన్స్ కానీ దాంట్లోనే డోపింగ్ చేసిర్రు. మీకు వింటర్ ఒలింపిక్స్ కానీ లేకపోతే 2000 లండన్ ఒలింపిక్స్ కానీ 2013లో అయింది. రష్యన్స్ మొత్తం డోపింగ్ చేసి దొరికిపోయారు. తర్వాత మెడల్స్ రిటర్న్ ఇచ్చేసారు. వాళ్ళ పుట్టినే చేసిండు ఆయన. ఈజ్ ఇంటూ సైన్స్, అంటే డోపింగ్ గురించి బాగా తెలుసు ఆయనకి. సో దాని మీద మూవీ కూడా తీసిర్రు. మూవీ పేరు మర్చిపోయినా, నెట్ఫ్లిక్స్లో దొరుకుతుంది. అది మీరు చూస్తే మీకు దాని మీద నాలెడ్జ్ కొంచెం తెలుస్తుంది. సో కంపేర్ టు దాట్ మన దగ్గర డోపింగ్లో అంత టెస్ట్ ఉండదండి. సో నేను వాళ్ళ ప్రకారంగా నేను చెప్తా, వాళ్ళు ఎట్లా తప్పించుకుంటారో చెప్తా. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక అథ్లీట్ అండి, మీరు డోపింగ్ చేస్తున్నారు. సో మీరు డోపింగ్ చేస్తే మీరు దొరకకుండా ఉండాలంటే ఏం చేస్తారంటే డోపింగ్ టెస్ట్ అనేది వాళ్ళు సర్ప్రైజ్గా పెడతారు. ఇప్పుడు రేపు డోపింగ్ ఉంది, ఇట్లా టెస్ట్ ఉంది, మీ పర్టికులర్ ఏరియాలకు మీరు వచ్చేసేయండి అని చెప్పంటారు. సో మీరు పోయి శాంపిల్స్ ఇచ్చేసేయాలి. ఒకవేళ మీరు నిజంగానే డోపింగ్ చేస్తే మీరు ఏం చేస్తారంటే ఫ్యామిలీ ప్రాబ్లం ఉందని చెప్పి ఆ పర్టికులర్ టైంలో స్కిప్ అయిపోతారు. స్కిప్ అయిపోకుండా దొరుకుతారు. లేదు నేను డోపింగ్ చేస్తున్నా కానీ నేను దొరకకుండా ఉంటా అంటే కూడా దానికి కూడా కొన్ని మెడిసిన్స్ ఉన్నాయండి. ఇప్పుడు జనరల్గా డోపింగ్కి ఏం చేస్తారు, బ్లడ్ శాంపుల్ తీసుకుంటారు, స్టూల్స్ తీసుకుంటారు, యూరిన్ శాంపుల్ తీసుకుంటారు. యూరిన్ శాంపుల్ని మ్యానిపులేట్ చేయొచ్చు, ఫేక్ యూరిన్ని క్రియేట్ చేయొచ్చు, ఫేక్ స్టూల్స్ని క్రియేట్ చేయొచ్చు. ఎట్ ద సేమ్ టైం బ్లడ్ శాంపుల్ ఏదైతే ఉంటుందో ఆ టైంలో ఆ డ్రగ్ లెవెల్ ఏదైతే ఉందో మీరు డోపింగ్ చేసేది దాన్ని మినిమైజ్ చేసి దానికి డీమాస్కింగ్ ఏజెంట్స్ అని దొరుకుతాయి. ఇప్పుడు టెస్టోస్టెరాన్ కానీ లేకపోతే ఎట్ ద సేమ్ టైం గ్రోత్ హార్మోన్స్కి కానీ తీసుకుంటే ఇట్లా శాంపుల్లో ఇట్లా దొరుకుతుంది మీకు, ఈ కార్టికోస్టెరాయిడ్స్ అని దొరుకుతుంది మీకు అంటే అది దొరకకుండా కొన్ని వేరే డ్రగ్స్ ఉంటాయి, వేరే ఫార్ములాస్ ఉంటాయి. సో ఆ పీరియడ్ ఆఫ్ టైం వరకు అది డిటెక్ట్ కాదనమాట సిస్టంలో. ఆ శాంపుల్ని ఇచ్చేసి అథ్లీట్ని పంపించేస్తారు. దీని వెనకాల ఒక రేంజ్ సైంటిస్టులు ఉంటారు, వాళ్ళకి చాలా హెవీగా పే చేయాలి, వాళ్ళ దగ్గరుండి డోపింగ్లో దొరకకుండా అట్లా ఆడిపిస్తారు. సో ఇట్ కెన్ బి పాసిబుల్. అంటే పాసిబిలిటీ ఎందుకు నాకు కనిపిస్తుంది అంటే నేను చదివిన పుస్తకాలు కానీ నేను చూసిన మూవీస్లో కానీ మెజారిటీ ఆఫ్ ద థింగ్స్ ఇవే జరుగుతుంది. వెనకాల సైంటిస్ట్ హెల్ప్ చేస్తారు, అదే ప్రొసీజర్ని బ్లైండ్గా ఫాలో అవుతారు అథ్లీట్స్, కెరియర్ ప్రొలాంగ్ అవుతుంది. అట్ ద సేమ్ టైం డోపింగ్ చేస్తున్నట్టు దొరకకుండా పోతారు. సో కొన్ని కేసెస్లో ఏమైపోతుంది అంటే క్యారీడ్ అవే అయిపోయి అన్వాంటెడ్ సబ్స్టెన్సెస్ తీసుకుంటారు. ఇది తీసుకోవద్దు అది తీసుకోవద్దు అని చెప్పి కాంట్రా ఇండికేషన్ చేసినా కానీ అన్వాంటెడ్ సబ్స్టెన్సెస్ని తీసేసుకొని డోపింగ్ కేసులో దొరికిపోతారు కొందరు. ఆండ్రే రసెల్ లాంటి వాళ్ళు ఇప్పుడు ఆల్కహాల్ తీసుకోవద్దు, ఇట్లా స్మోక్ చేయొద్దు అని చెప్పంటే క్యారీడ్ అవే అయిపోయి చేసేస్తారు, డోపింగ్ టెస్ట్లో దొరికేస్తారు. సో ఇట్లాంటి కేసెస్లో దొరుకుతారు. అయితే బేసిక్గా చెప్పాలంటే ఎవరు దొరకొద్దు కరెక్ట్గా రూల్స్ ఫాలో అయితే, కాకపోతే అనుకోకుండా కొందరు అట్లా దొరికిపోతారు. ఓకే. సో ఇప్పుడు ఎవరైతే దొరుకుతారో వాళ్ళు డోపింగ్ చేయదలుచుకోలేదు, వాళ్ళు బేసిక్గా వాళ్ళు డోపింగ్ చేస్తున్న వాళ్ళకి తెలియదు, అందుకే దొరుకుతారు. ఒకవేళ చేస్తున్న వాళ్ళు ఎట్లా తప్పించుకోవాలో పకడ్బందీగా ఉంటారు అంటావు. చాలా జాగ్రత్తగా ఉంటారు. అట్ ద సేమ్ టైం మనకి కొన్నే తెలుసు అండి డోపింగ్ ఏజెంట్స్, కొన్ని వేలు ఉన్నాయి డోపింగ్ ఏజెంట్స్, వాటికి కొన్ని టెస్ట్ కూడా చేయరు. కరెక్ట్గా చెప్పాలంటే టెస్ట్ కూడా చేయరు. క్రికెటే కాదండి, ఏ స్పోర్ట్ అయినా కానీ టెస్ట్ కూడా చేయరు వాటికి. ఇట్లా చేయవచ్చు అట్లా చేయవచ్చు, న్యాచురల్గా స్టెరాయిడ్ లెవెల్ ఇంక్రీజ్ చేయొచ్చు. ఏముందండి ఇప్పుడు ఒక రిపోర్ట్ తీసుకురావచ్చు, నేను నాకు బాడీలో టెస్టోస్టెరాన్ కంటెంట్ పడిపోతుంది, నేను న్యాచురల్గా టెస్టోస్టెరాన్ ఇంట్రడ్యూస్ చేసుకుంటా బాడీని, డాక్టర్ నాకు ప్రిస్క్రిప్షన్ ఇచ్చిన అన్నాడు. మనం ఇంట్రడ్యూస్ చేసుకుంటే ఆ కమ్యూనిటీ వాళ్ళు ఏం అనలేరు, ఎందుకంటే మీకు అది పర్టికులర్గా అది ఒక డిజార్డర్ లాంటిది కదా, ఒక జబ్బు లాంటిది కదా. జబ్బు కోసం మీరు తీసుకుంటున్నారు కానీ పర్ఫార్మెన్స్ కోసం తీసుకోవట్లేదు కదా అని అట్లా తీసుకునే అథ్లీట్స్ కూడా చాలామంది ఉన్నారు. సో ఇవన్నీ కాన్ఫిడెన్షియల్గా ఉంటాయి. ఈ కాన్ఫిడెన్షియాలిటీని ఎవరు అట్లా బ్రేక్ చేయరు అంటిల్ అన్లెస్ దొరికిరు డోపింగ్ అని చెప్పి ఇట్లా రంగుని లేసేటప్పటికి అప్పుడు చెప్తారు ఇట్లా చేసిరు అని చెప్పి. సో అట్లా చాలామంది ప్లేయర్స్ చేస్తారండి. అఫ్ కోర్స్ చేయకుండా అయితే ఉండలేరు అని చెప్పి నేనైతే అనుకుంటా. ఇప్పుడు అదే నేను ఎవరిని బ్లేమ్ చేయను కానీ 2019 ఐపీఎల్లో ఒక ప్లేయరు మామూలుగా ఆడలేదు. ఆ పర్ఫార్మెన్స్ అది ఇప్పుడు నేను ప్లేయర్ పేరు తీసుకోను, బట్ చాలా సస్పిషియస్ అనమాట నేను చూసినప్పుడు. మీరు అది వదిలేసేయండి అండి. క్రికెట్లో ఏంటంటే లక్ ఉంటుంది, పవర్ ఒకటేసారి పెరుగుతుంది, అది వదిలేసేయండి. నేను మీకు రన్నింగ్లో చెప్తాను, మ్యారథాన్ రన్నింగ్లో నేను కూడా ఇక్కడ పేరు మెన్షన్ చేయ, ఎందుకంటే 1903లో అండి ఒక్క మ్యారథాన్ 42 కిలోమీటర్స్ చేంజ్ ఎంత ఉంటుంది. మ్యారథాన్ ఫస్ట్ వచ్చిన వాళ్ళు 3 hours 50 minutes అయిందండి, అంటే ఆల్మోస్ట్ ఒక 4 hours దాకా అయింది 1903లో. ఓకే, ఇప్పుడు 2017-18లో మ్యారథాన్ రన్నింగ్ చేసేటోళ్ళు ఎంత టైంలో చేస్తున్నారంటే 2 hours 20 minutesలో చేస్తున్నారు.
అంటే లిటరలీ 1.5 hour కట్ డౌన్ చేసేసారు 1903కి 2015కి. అంటే ఎంత టైం డిఫరెన్స్ కనిపిస్తుంది మీరు చూడండి. అంటే ఇప్పుడు మీరు చెప్పండి అది డోపింగ్ కాదా, లేదంటే వాళ్ళ నైకీ షూస్లో ఏమైనా గేర్స్ ఉన్నాయా? అంటే ఇది మీకు పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ అండి. రెడ్ బుల్ గివ్స్ యూ వింగ్స్ అంటారు, అది నిజమేనా అయితే? సో అంటే నేను ఇది రీసెంట్గా ఒక దాంట్లో చూసిన 1903లో అంతసేపు అవుతుంది, 2015లో ఎంతసేపు అవుతుంది. మనిషి జనరల్గా చెప్పాలంటే దిగజారుతుండు ఆరోగ్యంగా, మంచి అయితే అయితలేదు మనిషికి, వాడు ఎలా ఉరుకుతుండు వీడు అని చెప్పి అది ఒక కాంట్రవర్సీ అనమాట. దాని మీద డోపింగ్ మీద చాలా అంటే చాలా నడుస్తుంది కాంట్రవర్సీస్. అసలు హెల్త్ ఖరాబ్ అవుతుంది స్పోర్ట్ మీద తీసుకోవని. క్రికెట్లో నాకు తెలిసి బ్యాట్ల మీద తోసేస్తున్నారు అంతా, నీకు బ్యాట్లు మస్తు బ్యాట్లు వస్తున్నాయి అని యాక్చువల్గా జరుగుతుంది వెనకాల మేబీ వేరే ఉండొచ్చు అని నా అభిప్రాయం. మీరు కూడా అదే ఏకీభవిస్తారేమో. నువ్వు బ్యాట్లు అంటే ఇంకా మన అందరికీ గుర్తుంటుంది, మన లిజనర్స్ కూడా, ఎప్పుడైతే మనం 2003 వరల్డ్ కప్ ఫైనల్ ఓడిపోయామో అందరూ కూడా రికీ పాంటింగ్ బ్యాట్లు స్ప్రింగ్లు ఉన్నాయి, మళ్ళీ వరల్డ్ కప్ మళ్ళీ కండక్ట్ చేస్తారు, ఇలాంటి కహానీలు చాలా వినుంటారు పాపం. సో అసలు అంటే అది యాక్చువల్గా ఆ బ్యాట్ అది గ్రాఫైట్ స్టిక్కరింగ్ అండి అంతే, దాంట్లో ఏం లేవు ఫిర్కీ పాటింగ్ దాంట్లో ఏముంటాయి. అంటే ఇంకా డోపింగ్ అనే పదాన్ని ఇంకా ప్లేయర్స్తో పాటు ప్లేయర్స్ వాడే ఎక్విప్మెంట్ని కూడా ఇప్పుడు ట్యాగ్ చేస్తున్నారు అనమాట. అంటే చాలామంది ఇప్పుడు డేవిడ్ వార్నర్ యూస్ చేసే బ్యాట్ చూసి, ఆ బ్యాట్ చూసావా ఎడ్జ్ ఎంత లావుగా ఉందో, తగిలితే డైరెక్ట్గా థర్డ్ మ్యాన్ బౌండరీ బయటకు పోతుంది అంటారు. కానీ ఐ థింక్ ఇట్ హ్యాస్ అ లాట్ ఆఫ్ అదర్ పారామీటర్స్ యాజ్ వెల్ టు కన్సిడర్. కానీ అంటే మనము నెగిటివ్గా డోపింగ్ అనకుండా మీరు అన్న పాయింట్ ప్రకారంగా చూసుకుంటే టెక్నాలజీ చేంజ్ అయిందండి. ఫస్ట్ బ్యాట్స్ చాలా బాగున్నాయి, బాల్స్ కూడా చేంజ్ చేస్తున్నారు. అప్పుడైతే 35 ఓవర్స్కి చేంజ్ చేస్తుండే వన్డేలో, ఇప్పుడైతే న్యూ బాల్స్ తోటి ఆడుతున్నారు. సో అది ఒక పాయింట్ కింద కన్సిడర్ చేయవచ్చు. అట్ ద సేమ్ టైం నాలాంటి కోచెస్ కూడా చాలా వైటల్ రోల్ ప్లే చేస్తున్నారు, స్ట్రెంథనింగ్ అయినా లేకపోతే రికవరీకి అయినా అన్నిటికీ. సో స్పోర్ట్స్ సైన్స్లో డెవలప్మెంట్ చాలా వచ్చింది, న్యూట్రిషన్లో డెవలప్మెంట్ చాలా వచ్చింది. సో ఇవన్నీ ఫ్యాక్టర్స్ కూడా కన్సిడర్ చేయొచ్చు, నాట్ ఓన్లీ ద డోపింగ్. సో న్యాయంగా ఆడేటోళ్ళు కూడా మన దగ్గర చాలామంది ఉంటారు, స్పోర్ట్కి రెస్పెక్ట్ ఇచ్చేటోళ్ళు కూడా చాలామంది ఉంటారు. సో ఇంకా మనం ఆ స్టేజ్కి వెళ్ళలేదు అందరు డోపింగ్ చేస్తున్నారు అని చెప్పి, బట్ డెఫినెట్లీ చాలా వరకు చాలామంది చేస్తారు కొన్ని స్పోర్ట్స్లో. సో క్రికెట్లో కూడా అట్లనే. సో ఈ పాయింట్స్ కూడా కన్సిడర్ చేసుకొని కొంచెం పాజిటివ్గా కూడా మనం ముందుకెళ్ళొచ్చు, ఎందుకంటే చాలామందిని నేను చూస్తున్నా కూడా కష్టపడేటోళ్ళని అట్లా న్యాయంగా. ఓకే, సో న్యూట్రిషన్ గురించి మాట్లాడినావు కదా బాబయ్య. అసలు సో ఇప్పుడు ఈ మధ్య బాగా అంటే నీకు ఇదివరకు అంటే క్రికెటర్లు ఏముంది, హైదరాబాద్ క్రికెట్లో మ్యాచ్ మధ్యాహ్నంకి లంచ్ బిర్యానీ పెట్టేవాళ్ళు, మంచిగా కుబానికా మిఠా ఐస్ క్రీమ్ తినుకుంటూ ఉండేది నీ క్రికెట్ అంటే, అట్లా ఉండేది లంచ్ నీకు. ఇప్పుడు అట్లా మారింది బికాజ్ విరాట్ కోహ్లీ సెంటర్ అక్కడి నుంచి బాగా డ్రైవ్ చేశాడు, న్యూట్రిషన్ కానీ ఫిట్నెస్ కానీ ఎట్లా ఉండాలి అది ఇది కానీ. సో అసలు ఎలా అంటే ఒక యాథ్లీట్ అంటే నీకు ఎలాంటి ఫుడ్ తినాలి, ఎలా తినాలంటారు? అండ్ ఈ వీగన్ డయట్ ఏంటి అసలు ఈ మధ్య బాగా ఫ్యాషనబుల్ అయింది. టాప్ యాథ్లీట్స్ అందరు లూయిస్ హ్యామిల్టన్ నుంచి విరాట్ కోహ్లీ ఎవరైనా చూసినా కానీ నీకు వీగన్ డయట్ ఫాలో అవుతున్నారు, నోవాక్ జోకోవిచ్ అయినా కానీ ఎవరైనా కానీ. సో అది నిజంగా అడ్వాంటేజ్ ఇస్తుందా? సో మీ టేక్ ఏంటి? జనరల్గా నేను దీన్ని ఒక ఫార్మసిస్ట్ లాగా మాట్లాడతాను. మీకు వీగన్ డైట్ కానీ కీటో డైట్ కానీ ఎందుకు ఇస్తారంటే, ఇప్పుడు వీగన్ డైట్ అంటే ఏంటండి, మీకు యానిమల్కి సంబంధించిన ఏది ఉండదు. అంటే మీరు కర్డ్ తినొద్దు, మిల్క్ తినొద్దు, నాన్ వెజ్ తినొద్దు, ఓన్లీ వెజిటేబుల్స్ తినాలి, గ్రెయిన్స్ తినాలి, ఫామ్ నుంచి ఏవైతే వస్తాయో అవే తినాలి. ఎగ్జాక్ట్లీ అదే కదండి వీగన్ డైట్ అంటే. సో ఇది మనం వీగన్ డైట్ అనేది ఎందుకు కనిపెట్టిరంటే బేసిక్గా ఫ్యాషన్ కోసమో లేకపోతే స్పోర్ట్స్ కోసమో కనిపెట్టలేదండి. జనరల్గా లాక్టోస్ ఇంటాలరెన్స్ ఉండే వాళ్ళకి, లాక్టోస్ ఇంటాలరెన్స్ అంటే ఇప్పుడు మిల్క్ ప్రోడక్ట్స్ తింటే వాళ్ళకి ఎఫెక్ట్ చూపిస్తుంది అనమాట, అంటే పాయిజనస్ అవుతుంది వాళ్ళకి, ఇమ్మీడియట్గా హాస్పిటల్లో జాయిన్ చేయాల్సి వస్తుంది. నాన్ వెజ్ తినేట వాళ్ళకి ఎఫెక్ట్ చూపిస్తుంది. సో ఇట్లాంటి పర్టిక్యులర్ పీపుల్కి ఇట్లాంటి డైట్ మీరు ఫాలో కావాలి, మీ హెల్త్ మంచిగా ఉంటుంది, మీకు ఫర్దర్గా ఫుడ్ పాయిజన్ అనేది జరగదు అని చెప్పి డాక్టర్స్, డైటీషియన్స్ ఇనిషియేటివ్ తీసుకుని ఇట్లాంటి డైట్ ప్యాటర్న్స్ని ఇంట్రడ్యూస్ చేసారు అనమాట. సో ఇప్పుడు మనం ఏం చేసారంటే మన స్పోర్ట్స్ న్యూట్రిషనిస్ట్స్ కానీ జనరల్గా ఉండేటోళ్ళు ఈ వీగన్ డైట్ కానీ కీటో డైట్ కానీ అక్కడి నుంచి చదివి ఇట్లా చేస్తే ఇట్లా వస్తుంది, ఇట్లా చేస్తే ఇట్లా వస్తుంది అని చెప్పి మన లాంటి వాళ్ళకి, నార్మల్ పీపుల్కి ఇట్లా చెప్తున్నారు. యాక్చువల్గా ఎవరికైతే కండిషన్స్ ఉంటాయో, మెడికల్ కండిషన్స్ ఉంటాయో వాళ్ళకి కీటో డైట్ అండి, వాళ్ళకి వీగన్ డైట్ అండి. అందరికీ అది సెట్ కాదు.
లేదు పర్లేదు నేను వీగన్ డైట్ ఫాలో అవుతా అన్నా కానీ నాట్ అ బిగ్ డీల్. కాకపోతే అది కొందరు ఎందుకు చేస్తున్నారు అంటే ఎన్వైర్న్మెంట్ ప్రొటెక్షన్ కోసం చేస్తున్నారు. ఇప్పుడు విరాట్ కోహ్లీ ఎందుకు చేస్తున్నారు, ఐ డోంట్ నో ద రీజన్. కాకపోతే పాలు తాగొద్దు, మీట్ తినొద్దు, యానిమల్కి సంబంధించింది ఏది చేయొద్దు, ఎన్వైర్న్మెంట్ని ప్రొటెక్ట్ చేయాలి అని చెప్పి అదొక ఫ్యాషన్ అయిపోయింది. అట్ ద సేమ్ టైం దట్స్ అ గుడ్ థింగ్, మంచిగా చేస్తున్నారు వాళ్ళు. సో దీనివల్ల మీకు హెల్త్ అడ్వాంటేజెస్ కూడా ఉన్నాయి. కాకపోతే ఓవర్గా వీగన్ డైట్ తింటేనే నేను ఒక అథ్లీట్ అవుతాను అని చెప్పి మాత్రం అయితే లేదండి ఎక్కడ. కీటో డైట్ తింటే నేను అథ్లీట్ అవుతా అని చెప్పి ఎక్కడ లేదు. సో డైట్ అనేది మీ వర్క్, మీ పర్టికులర్ వర్క్ అండి. మీరు ఒక యూనిక్ పర్సనాలిటీ, నేను ఒక యూనిక్ పర్సనాలిటీ. సో మీకు ఒక టైప్ ఉంటుంది, నాకు ఒక టైప్ ఉంటుంది. సో నన్ను గట్టిగా మాట్లాడమంటే డైట్ అనేది ఎట్లుండాలి అంటే మీ శాంపిల్స్ తీసుకోవాలి, మీ బ్లడ్ శాంపిల్స్, మీ డిఎన్ఏని రీడ్ చేయాలి, మీ బ్లడ్ గ్రూప్ని రీడ్ చేసి దాన్ని స్టడీ చేసి మీకు ఎట్లాంటి పదార్థాలు పడతాయి, ఎంత కార్బ్ రేషియో తీసుకోవాలి, ఎంత ప్రోటీన్ రేషియో తీసుకోవాలి, ఎంత ఫ్యాట్ రేషియో తీసుకోవాలి అని చెప్పి ఒక డేటాని ఎక్స్ట్రాక్ట్ చేసి ఒక డైటీషియన్ దగ్గర కూర్చోబెట్టి ఒక ప్లాన్ని డిజైన్ చేయాలి. దీన్ని ఏమంటారు అంటే న్యూట్రీ జీనామిక్స్ అంటారు. నీ జీన్స్ని రీడ్ చేసి డైట్ని ఎక్స్ట్రాక్ట్ చేయాలి. ఇది డైట్ అంటారండి కరెక్ట్గా. ఎవరో ఫాలో అవుతున్నారు ఫ్యాషన్ కోసం అని చెప్పి, వీగన్ అని చెప్పి, కీటో అని చెప్పి మనం ఫాలో అవ్వడం అనేది దట్స్ అట్టర్ నాన్ సెన్స్. ఒకవేళ మీరు సోషల్ సర్వీస్ చేస్తున్నా అని చెప్పి జాయిన్ అయితే దట్స్ ఫైన్. ఒకవేళ మీకు నిజంగా హెల్త్ ప్రాబ్లం ఉంది, లాక్టోస్ ఇంటాలరెన్స్ ఉంది అంటే చేస్తే దట్స్ ఫైన్. సో దీనికి అట్లుంటాయి ఆబ్జెక్షన్స్. సో విరాట్ కోహ్లీ ఫాలో అవుతున్నారని చెప్పి మనం ఫాలో అవ్వాలని చెప్పి రూల్ ఏం లేదండి. మనకు సెట్ కూడా కాకపోవచ్చు. నాకు పాలు తాగకపోతే నిద్ర పట్టదు, కొందరికి చికెన్ తినకపోతే ఫుల్ మీల్ తినట్టు అనిపించదు. అట్లా అని చెప్పి మనం మన లైఫ్ స్టైల్ని సాక్రిఫైస్ చేయలేం. సమ్ అథ్లీట్ చేస్తున్నారని చెప్పి దాని వెనకాల రీజన్ అదండి. అంటే వాళ్ళంటే ఓ గేమ్ చేంజర్స్ అని నెట్ఫ్లిక్స్ లో డాక్యుమెంటరీ తీశారు దానికి, జోకోవిచ్ వీళ్ళంతా, లూయిస్ హామిల్టన్ వీళ్ళందరూ. మరి దానిలో వాళ్ళు చెప్పేది ఏంటంటే నీకు ఒక హై పర్ఫార్మెన్స్ అథ్లీట్ అవ్వాలంటే వీగన్ డైట్ ఈస్ ద బెస్ట్ అని చెప్పి వాళ్ళు మరి అంటే బాగా వాళ్ళు సైంటిఫికల్లీ చెప్పారు. మరి అంటే అది ప్రాపగాండా అంటారా లేకపోతే దేర్ ఇస్ ట్రూత్ టు దట్ అంటారా? ఓకే అండి, ఇప్పుడు జనరల్గా నేను మిమ్మల్ని ఒక క్వశ్చన్ అడుగుతా అండి. మీరు వీగన్ డైట్ మీరు ఫాలో అవుతున్నారు, సో మీకు వైటమిన్ B12 అనేది ఎక్కువ ప్లాంట్ సోర్సెస్ నుంచి, మిల్క్ సోర్స్ నుంచి, మీట్ సోర్స్ నుంచి దొరుకుతుంది. చాలా తక్కువ దొరుకుతుంది మీకు వీగన్ సోర్స్ల నుంచి. సో మీకు వైటమిన్ B12 కావాలంటే మీరు సప్లిమెంట్స్ తీసుకోండి అని చెప్పేసిండు ఆయన గేమ్ చేంజర్లో, వితౌట్ ఎనీ హెసిటేషన్ చెప్పేసిండు. మీకు సప్లిమెంట్స్ తీసుకోవాలంటే ఇష్టం లేదు, కానీ మీకు వైటమిన్ B12 ఎక్కడి నుంచి, అది ఒక రీజన్. సో అన్నిటికీ ఒక ఫ్యాట్స్ ఉంటాయి. కాకపోతే వాళ్ళు క్రియేట్ చేసింది ఏంటంటే ఆ పర్టికులర్ ఫిలింని, వీగన్ డైట్ని పబ్లిసిటీ చేయాలి. ఎట్ ద సేమ్ టైం ప్రపంచం అంతా చేంజ్ కావాలి, నాన్ వెజ్ తగ్గియాలి, గ్లోబల్ వార్మింగ్ అవుతుంది. సో ఇదంతా చేయాలని చెప్పి పాయింట్స్ని కన్సిడర్ చేసుకుని బంచ్ ఆఫ్ సెలబ్రిటీస్ని, బంచ్ ఆఫ్ అథ్లీట్స్ని గ్యాదర్ చేసి దే డిడ్ దట్ పర్టికులర్ మూవీ. నేను కూడా క్లియర్గా చూసిన. సో ఎట్ ది ఎండ్ ఆఫ్ ది డే నేను ఆ వైటమిన్ B12 గురించి చదివితే కరెక్టే, అది మిల్క్లో కానీ లేకపోతే మీట్లో కానీ దొరుకుతుంది. మన వెజిటేబుల్స్లో ఎట్లా దొరుకుతుంది అంటే వైటమిన్ B12 మనం తినే ఫుడ్ని వాష్ చేయకుండా డైరెక్ట్ సాయిల్ నుంచి తింటే అప్పుడు మీకు కావాల్సిన వైటమిన్ B12 దొరుకుతుంది. కాకపోతే ఇప్పుడు మనం వాష్ చేయకుండా వెజిటేబుల్స్ తింటే దాంతోపాటు పెస్టిసైడ్ వచ్చి కార్సినోజెనిక్ అయిపోతుంది అని చెప్పి తినట్లేదు. సో నేను కూడా ఆ పర్టికులర్ మూవీ పైన చాలా స్టడీ చేసిన. కానీ వీగన్ డైట్ ఈజ్ ద బెస్ట్ డైట్, బట్ దట్ ఈస్ నాట్ ఓన్లీ ద సొల్యూషన్. ఫాలో కావచ్చు అది. ఎట్ ద సేమ్ టైం మీకు కావాలంటే వేరే సోర్స్లోకి వెళ్ళి కూడా తీసుకోవచ్చు. సో ఇదే సేమ్ రాహుల్ గారు, సేమ్ ఇదే ఇప్పుడు వీగన్ డైట్ ఎట్లా నడుస్తుందో 10 years బ్యాక్ 7 years బ్యాక్ కీటో డైట్ నడిచింది. మీకు ఐడియా ఉండొచ్చు నాకు తెలిసి. అంటే అథ్లీట్స్ ఎవరు అంటే వెయిట్ లాస్కి కీటో డైట్ చేసేవాళ్ళు కానీ అథ్లీట్స్. ఓకే, అయితే ఇప్పుడు ఈ కీటో డైట్ ఎందుకు ఇంట్రడ్యూస్ అయిందో మీకు చెప్తా అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ హిస్టరీ చెప్తా దీన్ని. జనరల్గా క్యాన్సర్ వచ్చిన వాళ్ళకి కీటో డైట్ ఇస్తుండే అండి. ఎందుకు అంటే క్యాన్సర్ పర్టికులర్గా మన గ్లూకోజ్ పైన, మన షుగర్ పైన, మన గ్లైకోజన్ లెవెల్ పైన డిపెండ్ అయ్యి ఆ పర్టికులర్ ఏరియాస్ని డిస్టర్బ్ చేస్తుండే, పర్టికులర్ ఏరియాస్ని డ్యామేజ్ చేస్తుండే. సో సైంటిస్ట్ కనుక్కొని ఇఫ్ వి స్టాప్ ఫీడింగ్ కార్బోహైడ్రేట్స్ క్యాన్సర్ని అరికట్టొచ్చు అని చెప్పి డైట్ నుంచి అని చెప్పి న్యూట్రిషనిస్ట్ తోటి డైటిషియన్స్ డిస్కస్ చేసి కీటో డైట్ని కనిపెట్టిరండి. సో అది చాలా ఎఫెక్టివ్ చూపించింది, క్యాన్సర్ని సప్రెస్ చేసింది అది ఒక ఎక్స్టెంట్ వరకు. నెక్స్ట్ వచ్చేసి గ్లూకోజ్ మనం తీసుకుంటే ఎనర్జీ లెవెల్స్ చాలా ఎక్కువ పెరుగుతుంది. సో చిన్నపిల్లల్లో కొందరికి ఎపిలెసీ కానీ లేకపోతే మెంటల్ డిసార్డర్ ఉండేటోళ్ళకి ఏమవుతుందంటే ఎనర్జీ లెవెల్ ఎక్కువైపోయి పిచ్చిగా చేస్తారనమాట. సో వీళ్ళకి గ్లూకోజ్ ఇస్తే ఇలా ఆగమవుతారు అని చెప్పి
ఏం చేసిరు అంటే షుగర్ కాంటెంట్ని తగ్గించేసి వాళ్ళకి కూడా కీటో డైట్ ఇవ్వడం స్టార్ట్ చేసిరు. సో షుగర్ లేకపోతే ఎగ్జైట్మెంట్ రాదు, ఎనర్జీ రాదు. సో వాళ్ళ దాంట్లో మెంటల్ ఇంబ్యాలెన్స్ పోయి బ్యాలెన్స్ రావడం జరిగింది, ఎఫెక్ట్ చూపించింది. సో కీటో డైట్ అనేది ఇంత డేంజరస్ సిచ్యువేషన్ నుంచి ఆరిజినేట్ అయితే దాన్ని తీసుకొచ్చి మనం ఏం చేసినాం, వెయిట్ లాస్లో పెట్టినాం. సో అది ఆరిజిన్ మనం కనుక్కుంటే అది ఎందుకు యూజ్ అవుతుంది, ఎట్లా యూజ్ అవుతుందో అని మనకి ఈజీగా తెలుస్తుంది. సో వీగన్ డైట్ కూడా అంతే అండి, సేమ్. దానివల్ల డిజార్డర్స్ అవుతున్నాయి అని చెప్పి పర్టికులర్గా కనిపెట్టిరు దాన్ని స్పోర్ట్స్లోకి తీసుకొచ్చేసారు. సో ఫ్రాంక్గా నన్ను అడిగితే మనకి ఏ డైట్ సెట్ అవుతుందో ఆ డైట్ మన పేరు మీద పెట్టుకుని దాని ప్రకారం మనం ఫాలో అయితే మనకు కావాల్సిన డిజైర్ గోల్ వస్తుంది. వీగనే కాదు, కీటోనే కాదు, ఏదైనా ఫాలో అవ్వాలి. సో సింపుల్గా అసలు ఈ డైట్ విషయం గురించి మాట్లాడుకోవాలంటే నేను ఐ థింక్ ఫ్యూ ఇయర్స్ బ్యాక్ డోంట్ లూజ్ యువర్ మైండ్ లూజ్ యువర్ వెయిట్ అని కరీనా కపూర్తో కలిసి వర్క్ చేసిన డైటీషియన్ ఒక ఆమె రాసిన బుక్ చదివాను. సో రుచిత దివాకర్. యా ఎగ్జాక్ట్లీ. సో ఆ బుక్లో చదివినప్పుడు నాకు ఎక్కువగా అనిపించిన ఒక కంక్లూజన్ ఏంటంటే ఎక్కువ అంటే మనం చిన్నప్పటి నుండి కూడా మనం ఏ రకమైనటువంటి ఫుడ్ మన బాడీకి మనం అలవాటు చేస్తామో దాన్ని ఎప్పుడు కూడా మనము అంటే వదిలిపెట్టడం వల్ల మన బాడీలో కంప్లీట్ చేంజెస్ వచ్చి మనం కంప్లీట్ ఫిట్ అయిపోతాం అనేది ఒక మిత్, అది నిజం కాదు. అండ్ అలాగే ఎక్కువ రోజులో మనం మామూలుగా ఇప్పుడు లంచ్, బ్రేక్ఫాస్ట్, డిన్నర్ ఇట్లా డివైడ్ చేసుకుని డిఫరెంట్ మీల్స్ ఒక్కొక్కరు ఒక్కొక్క రకమైన స్కెడ్యూల్ ఫాలో అవుతారు. బట్ జనరల్గా ఆమె చెప్పిన పాయింట్ మెయిన్గా ఏంటంటే రోజులో మనం ఎక్కువ సార్లు తినాలి, తక్కువ తినాలి. అంటే లైక్ ఇది ఆల్మోస్ట్ అందరికీ తెలిసిన సూత్రమే. సో ఇది స్పోర్ట్స్ పీపుల్ విషయంలో ఇది ఎంతవరకు వర్తిస్తుంది అండ్ హౌ డస్ ఇట్ వర్క్? చూడండి, మీరు అన్న కాన్సెప్ట్ ఏదైతే ఉందో తక్కువ తినాలి ఎక్కువసార్లు తినాలి అని చెప్పి, అది కొందరికి వర్కౌట్ అవుతుందండి, అది కొందరికి కాదు. కొందరు ఒక్కసారి తింటే చాలు, కొందరు రెండు సార్లు తినాలి, కొందరు 2 సార్లు చాలా గట్టిగా తినాలి, కొందరు గివెన్ టైం ఉంటుంది 10 o'clock నుంచి 4 o'clock దాకా తినాలి, 4 నుంచి 10 దాకా తినవద్దు, ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ అంటారు దాన్ని. సో ఎవ్రీ పర్సనాలిటీకి ఎవ్రీ టైమింగ్ డిఫరెంట్ ఉంటుంది. కార్బోహైడ్రేట్స్ కానీ, ప్రోటీన్ కానీ, ఫ్యాట్ కానీ రేషియో డిఫరెంట్గా ఉంటుంది. ఇప్పుడు సింపుల్గా మనకి 3 బాడీ టైప్స్ ఉంటాయని చెప్పి అంటారు. మీసోమార్ఫ్ ఒకటి, ఎండోమార్ఫ్ అని చెప్పి ఉంటుంది. సో ఈ 3 బాడీ టైప్స్ ఉంటాయండి. సో ఈ 3 బాడీ టైప్స్ మనం ఎట్లా డిఫరెన్షియేట్ చేసినామంటే మన బాడీలో హార్మోన్స్ ఎట్లా రెగ్యులేట్ అవుతాయి అని. కొందరికి గ్రోత్ హార్మోన్, టెస్టోస్టెరాన్ ఇంకా గ్రోత్ హార్మోన్ రెగ్యులేషన్ ఎక్కువ ఉంటుంది. సో దానివల్ల వాళ్ళు మీసోమార్ఫ్, వాళ్ళు మస్కులర్ ఉంటారు, స్ట్రాంగ్ ఉంటారు. సో ఇట్లాంటి వాళ్ళు ఎట్లా ఫుడ్ తిన్నా కానీ వాళ్ళకి ఫ్యాట్ గెయిన్ అనేది ఇంత ఈజీగా కాదు, మజిల్ గెయిన్ చాలా ఈజీగా అవుతుంది ఎక్సర్సైజ్ చేస్తే. వీళ్ళు చాలా గిఫ్టెడ్. ఎగ్జాంపుల్ వచ్చేసి అర్నాల్డ్ అదే బాడీ బిల్డర్ ఉంటాడు కదా, ఆయన ఎగ్జాంపుల్ దానికి. నెక్స్ట్ ఎక్టోమార్ఫ్ అని ఉంటుంది, చాలా లీన్ ఉంటారండి వాళ్ళు. వీళ్ళకి ఏంటంటే గ్రోత్ హార్మోన్స్, టెస్టోస్టెరాన్ ఎక్కువ కాకుండా థైరాయిడ్ హార్మోన్ రెగ్యులేషన్ ఎక్కువ అవుతుంది. సో హీట్ రెగ్యులేషన్ ఎక్కువ అయ్యి ఫ్యాట్ బర్నింగ్ చాలా ఎక్కువ అవుతుంది. సో వాళ్ళకి బాడీ కూడా ఎక్కువ ఉండదు, మస్కులర్ ఉండరు, అట్ ద సేమ్ టైం ఫ్యాట్ కూడా ఉండదు. సో వీళ్ళు ఏం చేస్తారంటే పర్టికులర్గా మీకు ఒక టెన్నిస్ ప్లేయర్ ఉంటారు జోకోవిచ్ అని, ఆయన ఆ బాడీ పర్సనాలిటీ అండి ఇది. సో వీళ్ళకి సపరేట్ డైట్ ఉంటుంది, ఎందుకంటే మజిల్ గెయిన్ చాలా కష్టమవుతుంది, ఫ్యాట్ గెయిన్ కూడా చాలా కష్టమవుతుంది, మెటబాలిజం చాలా ఫాస్ట్ ఉంటుంది వీళ్ళది, థైరాయిడ్ హార్మోన్ ఎక్కువ ఉండేసరికి. ఇక థర్డ్ కేటగిరీ వచ్చేసి ఎగ్జోమార్ఫ్ అండి. వీళ్ళు ఏంటంటే లా ఉంటారు. మీరు ఇప్పుడు కొందరు పర్సనాలిటీస్ ఉంటారు, ఇంజమామ్ అని చెప్పి అన్నారు చూడండి, అట్లాంటి జూనియర్ ఎన్టీఆర్. సో ఇన్సులిన్ రెగ్యులేషన్ అనేది మామూలుగా బ్లడ్ రెగ్యులేషన్ వల్ల కొంచెం ఎక్కువ ఉంటుంది. సో వాళ్ళకి ఫ్యాట్ కన్వర్జేషన్ చాలా ఈజీగా అయిపోతుంది, గ్లూకోజ్ అనేది. సో ఇట్లాంటి వాళ్ళు ఎప్పుడు లావు ఉంటారు. సో వీళ్ళు ఏం చేయాలి, గ్లూకోజ్ తగ్గియాలి, ఫ్యాట్ కంటెంట్ ఇంక్రీజ్ చేస్తూ బాడీలో, అంటే న్యాచురల్గా ఫ్యాట్ తింటూ ప్రోటీన్ కంటెంట్ మెయింటైన్. సో ఈ బాడీ టైప్స్ వల్ల మీకు డైట్ ప్యాటర్న్స్ మారిపోతున్నాయి, అట్ ద సేమ్ టైం ఎక్సర్సైజ్ ప్యాటర్న్స్ కూడా మారిపోతుంది. దాని తగ్గట్టే స్ట్రెంత్ అండ్ కండిషనింగ్ కోచ్ కూడా దాన్ని చూసి చేయాల్సి వస్తుంది ప్రోగ్రామింగ్. సో ఈ 3 బాడీ టైప్స్ వల్ల. ఈ 3 బాడీ టైప్స్ ఎందుకు ఇట్లా వస్తున్నాయి, మెయిన్గా ఎండోమార్ఫ్ అంటే లావు ఉంటారు, జూనియర్ ఎన్టీఆర్ మీరు చెప్పన్నారు కదా, మెయిన్గా ఎందుకు ఇట్లా వస్తున్నాయి అంటే వాళ్ళకి డిఫరెంట్ స్టేజ్లో డిఫరెంట్ మ్యాగ్నిట్యూడ్లో వాళ్ళ హార్మోన్స్ అనేవి రెగ్యులేట్ అవుతున్నాయి. సో జనరల్గా క్రికెట్ ఆడేటోళ్ళకి, అథ్లీట్స్కి మీసోమార్ఫ్ అనేది చాలా మంచి పర్సనాలిటీ, కరెక్ట్ రెగ్యులేట్ అయితే గ్రోత్ హార్మోన్స్ కరెక్ట్.
ఏవైతే మజిల్ పెరగాల్సి వాటికి మెటబాలిజం కరెక్ట్ అవుతుంది. ఎక్టోమార్ఫ్ కూడా బాగానే ఉంటుంది, కానీ ఎండోమార్ఫ్ అనేటోళ్ళు కొంచెం కష్టపడాల్సి వస్తుంది, ఎందుకంటే ఫ్యాట్ అక్యుములేషన్ అనేది చాలా ఎక్కువ అవుతుంది. సో మనం ఎవరిని అట్లా బాడీని చూసి వీడెందుకు లావు ఉన్నాడు, వీడెందుకు సన్నగా ఉన్నాడు ఎప్పుడు క్రిటిసైజ్ చేయొద్దు. వాళ్ళ లోపల జరిగేది అది న్యాచురల్గా అట్లా జరుగుతుంది, వాళ్ళు ఇంత చేసినా అంతే ఉంటుంది. సో వాళ్ళకి కూడా అదే కేటగిరీలోకి వస్తారంటారు ఎండోమార్ఫ్ అంటే అది మేబీ, అంటే నేను సరిగ్గా గమనించలేదు ఆయనని. ఇంకోటి ఆయనకి కంప్లైంట్ ఉంది కదా, ఆయనకి ఎక్సర్సైజ్ చేసే ప్లేస్ ఎక్కడ దొరకక చేయలే అని చెప్పి అన్నాడు. సో మేబీ మనం చెప్పలేము అది. వాట్ ఆర్ యూ టాకింగ్ రాహుల్, అసలు రిషబ్ పంత్ జిమ్నాస్టిక్స్ చూసిన తర్వాత కూడా నువ్వు అలాంటి స్టేట్మెంట్లు చెప్తున్నావు అంటే మన అభిమానులు బాగా హర్ట్ అవుతారు. జూనియర్ ఎన్టీఆర్ కూడా మరి డ్యాన్స్ ఎట్లా చేస్తాడు మరి అట్లా కాదు. జూనియర్ ఎన్టీఆర్ అంటే స్కిల్ ఈజ్ డిఫరెంట్ థింగ్ కదా, అక్కడ స్కిల్కి బాడీతో సంబంధం ఉండదు ఇప్పుడు. అబ్సల్యూట్గా ఒక పాయింట్ అయితే చెప్పగలుగుతా అండి, ఎండోమార్ఫింగ్ పర్సనాలిటీ ఒక క్రికెటర్కి ఉంది, ఆయన షేన్ వాట్సన్, కానీ ఆయన ఎండోమార్ఫ్లా కనిపించాడు, అంత హార్డ్ వర్క్ చేసి అంత స్ట్రాంగ్ ఉన్నాడు. యా ఇంట్రెస్టింగ్. సో అదేలే ఇప్పుడు అంటే ఎంత నువ్వు జెనెటిక్స్ని ఫైట్ చేయాలంటే చాలా సైన్స్ బ్యాక్డ్గా డైటీషియన్స్తో కష్టపడాలి, అది ఖచ్చితంగా చేస్తే యూ విల్ గెట్ సక్సెస్ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ఎనీథింగ్ అంటారు. అయితే ఆ బాడీ టైప్ని రీడ్ చేసి దాని తగ్గట్టు ప్రోగ్రామింగ్ చేస్తే ఆబ్వియస్లీ సక్సెస్ అనేది ఈజీగా వస్తుంది. సో ఇప్పుడు కాన్వెల్ కానీ ఇన్జామ్ కానీ వాళ్ళకి సక్సెస్ రేట్ రావాలంటే ఈ బేసిక్ పాత్వేస్ని ఫాలో అయితే విత్ ఇన్ అ పీరియడ్ ఆఫ్ టైం వాళ్ళకి వచ్చేస్తుంది. ఎందుకంటే అథ్లీట్స్కి మస్ట్ అండ్ స్టూడ్ అండి, ఎందుకంటే ఇప్పుడు ఎట్లయిపోయిందంటే సైన్స్, మీ మజిల్ని కట్ చేసి మీరు రన్నర్ అవ్వగలుగుతారా స్ప్రింటర్ అవ్వగలుగుతారా అని చెప్పేస్తున్నారు. ఆ మజిల్ డెన్సిటీని చూసి అందులో క్యాపిలరీస్ని చూసి మీరు మ్యారథాన్కి యూజ్ అవుతారా లేకపోతే స్ప్రింటింగ్కి యూజ్ అవుతారా అని చెప్పి ఒక్క పాయింట్లో 5 minutes టెస్ట్లో చెప్పేస్తున్నారు. ఆ టెస్ట్ రిపోర్ట్స్ తీసుకుని వాడికి కావాల్సిన దానిపైన వాడు వర్క్ చేస్తాడు. సో సైన్స్ అంతా ఫార్వర్డ్కి వెళ్తున్నప్పుడు దాన్ని మనం కరెక్ట్ యూటిలైజ్ చేస్తే ఆబ్వియస్లీ మనకు సక్సెస్ అనేది ఈజీగా వస్తుంది. ఒక్క ఫైనల్ క్వశ్చన్ అడుగుతాను భయ్య, ఆశిష్ భయ్య, బిఫోర్ వి క్లోజ్. సో మీ దగ్గరికి ఇప్పుడు చాలామంది యంగ్ క్రికెట్ ఆడాలి లేదు సో అథ్లెటిక్స్లో స్పోర్ట్స్ ఆడాలి అనేటువంటి ఇంట్రెస్ట్ ఉన్న కుర్రవాళ్ళు అమ్మాయిలు అందరూ కూడా మీ దగ్గరికి ఎక్కువ మంది ట్రైనింగ్ రీసెంట్గా వస్తున్నారని చెప్పారు. సో పర్టికులర్గా ఇట్లా అంటే యంగ్ అండ్ అప్కమింగ్ వాళ్ళకి మీరు స్పెసిఫిక్గా ఏదైనా మెసేజ్ చెప్పదలుచుకున్నారా ఫిట్నెస్ పరంగా? ఫిట్నెస్ పరంగా నేను చెప్పాల్సిన మెసేజ్ ఏంటంటే వాళ్ళు కాన్ఫిడెంట్గా ఉండాలి. ఫస్ట్ కాన్ఫిడెన్స్ అనేది చాలా ఇంపార్టెంట్. కాన్ఫిడెన్స్ లేకపోతే మనం ఎంత కష్టపడ్డా, ఎంత అప్లికేషన్ ఇచ్చినా, ఎంత ఇన్పుట్ ఇచ్చినా కానీ, ఎంత టైం ఇచ్చినా కానీ సక్సెస్ అనేది రాదు. ఇంకోటి పేషెన్స్ అనేది చాలా ఉండాలి, ఎందుకంటే ఇది చాలా లాంగ్ టర్మ్ గోల్. మనం అచీవ్ చేసేది ఏంటి అంటే ఇప్పుడున్న కరెంట్ సినారియోలో ఎవ్రీ అథ్లీట్ ఈజ్ ఈక్వల్ టు అన్ ఐపీఎస్ ఆర్ ఐఏఎస్ ఆఫీసర్. ఐఏఎస్ ఆఫీసర్స్ ఎట్లా వర్క్ చేస్తున్నారో మనం కూడా ఈక్వల్గా అట్లనే వర్క్ చేస్తున్నాము, ఫిజికల్గా మెంటల్గా. సో ఏది అంత ఈజీగా రాదు. సో మనం దాని మీద ఫోకస్ పెట్టాలి, మేనిఫెస్ట్ చేయాలి, గివ్ అండ్ టైం పెట్టుకోవాలి, టార్గెట్స్ స్మాష్ చేయాలి. ఆటోమేటిక్గా మనం అనుకుంది మనం అచీవ్ చేస్తాం. సో ఈజీగా ఓవర్ నైట్గా ఏది కాదు, అన్నిటికీ టైం కావాలి, పేషెన్స్ ఉండాలి, కాన్ఫిడెన్స్ ఉండాలని చెప్పి నేను బాటమ్ లైన్తో ఫినిష్ చేస్తున్నా. ఓకే భయ్య, మస్తు దిస్ వాజ్ అ గ్రేట్ ఇంటరాక్షన్ ఆశిష్. అసలు చాలా కొత్త అంటే చాలా మాకు కొన్ని మిత్స్ బస్ట్ అయినాయి, విన్నవాళ్ళకి కూడా చాలా కొత్త విషయాలు తెలుసుంటాయి, చాలా అపోహలు పోయి ఉంటాయి. సో ఇట్ వాజ్ అ గ్రేట్ చాటింగ్ టు యూ. హోప్ఫుల్లీ అంటే మీరు మీ సొంత జిమ్ అది మీ సొంత ట్రైనింగ్ ఫెసిలిటీ అది పెడుతున్నారని విన్నాము. సో హోప్ఫుల్లీ ఆల్ ద బెస్ట్ ఫర్ దాట్. థ్యాంక్స్ అండి. ఆ ట్రైనింగ్ ఫెసిలిటీ పేరు వచ్చేసి 5 Elements అండి. ఫ్యూచర్లో మేము ఖచ్చితంగా మిమ్మల్ని ఇన్వైట్ చేస్తాం. వీ విల్ మీట్ అండ్ విల్ మూవ్ ఫర్దర్ ఇన్ ది స్పోర్ట్ డిపార్ట్మెంట్. ఓకే, ఓ ఎక్సలెంట్ అండి, వెరీ వెల్ వీ షల్ కొలాబరేట్ అగైన్ పక్కా. షూర్ అండి. ఇప్పుడు వినే వాళ్ళకి ఎవరికైనా సరే మీరు ఇంకా మీ ఫిట్నెస్ గురించి ఇంకా ఎక్కువగా మీకు తెలుసుకోవాలి ఆశిష్ భయ్య దగ్గర నుండి అంటే యూ కెన్ ఫాలో హిమ్ ఆన్ ఇన్స్టాగ్రామ్ healthexpert_ఆశిష్ అని ఉంటుంది. సో అక్కడ యూ కెన్ ఫైండ్ హిమ్ అండ్ యూ కెన్ ఆస్క్ హిమ్ వాట్ ఎవర్ క్వశ్చన్స్ దట్ యూ మే హ్యావ్ విత్ రిలేటెడ్ టు ఫిట్నెస్. ఓకే, సో దట్ వాజ్ దాట్. మళ్ళీ వచ్చే ఎపిసోడ్లలో వేరే గెస్ట్తో అయినా కానీ వేరే టాపిక్తో అయినా కానీ కలవబోతున్నాం మనం. అప్పటి వరకు వింటూనే ఉండండి. ఇంకోటి ముఖ్యమైన విషయం, ఎవరైనా యాపిల్ పాడ్కాస్ట్లో వింటుంటే మా పాడ్కాస్ట్కి ఖచ్చితంగా రేటింగ్ రివ్యూ ఇవ్వండి, మమ్మల్ని చాలా హెల్ప్ చేస్తుంది. దానికి తోడు మమ్మల్ని ట్విట్టర్ లేదా ఇన్స్టాగ్రామ్లో ఫాలో అవ్వండి, ఆ లింక్స్ షో డిస్క్రిప్షన్లో ఉంటాయి. దానికి తోడు మాకు డొనేట్ చేయదలుచుకుంటే కూడా మా buymeacoffee.com లింక్ కూడా మేము ఇస్తున్నాం. దానిలోకి వెళ్ళి మీరు మాకు
మీకు తోచిన విరాళం ఇవ్వచ్చు. అది మేము ఈ పాడ్కాస్ట్ ఇంకా ముందుకు ఎట్లా తీసుకెళ్లాలో అది దాని మీద స్పెండ్ చేస్తాం అనమాట. సో వింటూనే ఉండండి క్రికెట్ నగరం పాడ్కాస్ట్. స్టే హోమ్, స్టే సేఫ్. దిస్ ఇస్ మీ సైనింగ్ ఆఫ్ విత్ రాజు అండ్ ఆశీష్.